హల్లెలూయా. మరో ఆదివారం మరి ఈ విధంగా మనం కలుసుకోవడం అనేది నిజంగా దేవుడు ఇచ్చిన కృప పిల్లరా. జూమ్ ద్వారా కొంతమంది మీరు వింటున్నారు. మరి యూట్యూబ్లో కూడా రికార్డ్ అయ్యే తర్వాత యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి లైవ్ కూడా యూట్యూబ్ వస్తుంది. ఒకవేళ మీరు జూమ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ లైవ్లో కూడా మీరు చూడొచ్చు యూట్యూబ్లో. మరి పిల్లరా, మరో దినాన దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఈ ఆదివారంలో కృతజ్ఞతలు చెల్లించుకొచ్చున్నాం. మరి నిజంగా ఇప్పుడు మీరు అనౌన్స్ చేయబడినట్లుగా 7 సంవత్సరాలు దేవుడు మనల్ని ఎంతో చక్కగా కాపాడి మరి అనేక విధాలుగా దీవించి సంఘాన్ని అభివృద్ధి పరిచి మరి అనేక ప్రాంతాలకు వెళ్ళాం. నిన్న నేను ఆలోచిస్తున్నప్పుడు 7 సంవత్సరాలు ఏం చేశామని, చేసింది కొద్దిగా అయినప్పుడు కూడా తృప్తి పడకూడదు. మనము దాదాపు మరి చాలా ప్రాంతాల్లో మనం సెల్ గ్రూప్ ద్వారా చేరాము. మరి అనేక ప్రాంతాల్లో నుంచి దేవుడు మనకు ఆత్మలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సువార్త చాలా వరకు కూర్చోకుండా 7 సంవత్సరాలు మనం చెప్పడం జరిగింది. అంతేకాకుండా సెల్ గ్రూప్ ద్వారా మీకు చెప్పినట్లుగా అనేక ప్రాంతాల్లో, టౌన్లో అనేక ప్రాంతాల్లో మనము వెళ్ళాం. మరి గత సంవత్సరాలుగా సువార్త చెప్తున్నాం. మరి వాక్యం చెప్పి అనేక మందిని దేవుని రాజ్యంలో తీసుకురాగలిగాం. మనం ఆరంభించినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్లుగా ఒక 5-6 మందితోనే ఆరంభమైంది. మరి ఆ తర్వాత దేవుడు అనేక విధాలుగా మనల్ని దీవించి 3 బ్రాంచ్లు ఓపెన్ చేసి కూడా దేవుడు కృపనిచ్చి, మరి అంతేకాకుండా మరి ప్లరా నిన్న ఆయన ఫోన్ చేసి ఒక విషయం గురించి చాలా అప్రిషియేట్ చేశాడు మన సంఘాన్ని. దాన్ని మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ దానికి భాగస్తులు కాబట్టి ఈ యొక్క సంఘం ముందుకెళ్ళడానికి. మీ సంఘంలో శిష్యరికం అంటే యేసుప్రభు 2 పనులు ఇచ్చాడు మనకు. ఒకటి సువార్త చెప్పాలని, రెండవది శిష్యులుగా తయారు చేయమని. ఆయన నాకు నిన్న గుర్తు చేసిన తర్వాత నాకు కూడా చాలా ఆనందం వేసింది. నేను ఇప్పుడు దాని గురించి అంత లైక్ చేస్తున్నాను తెలుసు, కానీ వేరే వాళ్ళతో వినడంలో ఆనందం. మరి ఆయన అన్నాడు, కేవలం సువార్త పోవడమే కాకుండా మీరు అనేక మంది శిష్యుల్ని తయారు చేసుకున్నారు. మరి నిజంగా ఈరోజు మన సంఘంలో చాలా 50% పీపుల్ మరి ఇతరులకు సువార్త చెప్పడం మాత్రమే కాకుండా మరి బైబిల్లో నుంచి బోధించేదానికి కూడా, అంటే రక్షించబడిన వారికి కూడా బోధించి వారిని కూడా ఆత్మీయ అభివృద్ధిలోకి నడిపించేవారుగాను, మరి స్తుతి ఆరాధనలో కూడా మరి అనేక మందిని మనం ట్రైన్ చేసుకున్నాం. ఇన్స్ట్రుమెంట్లో అనేక మంది ట్రైన్ చేయబడుతున్నారు. సండే స్కూల్స్ టీచర్స్గా కూడా చాలామందికి మనం నేర్పించగలిగాం. మరి అందుకనే బహుశా దేవుడు బ్రాంచ్లు ఓపెన్ చేసేదానికి అవకాశం ఇస్తున్నాడు. 3 చోట్ల మనం ఆరంభించాం. ఆల్రెడీ ఇంకో చోట రెడీ అయింది. ఇంకో చోట కూడా ఆరంభించమని నాకు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క పరిస్థితుల వలన, ఈ యొక్క వ్యాధి వలన, కరోనా వైరస్ వలన మనం స్టార్ట్ చేయలేకపోతే బహుశా ఇంకో బ్రాంచ్ ఈ పాటికి స్టార్ట్ అయిపోయేదేమో. మరి ఇవన్నీ చూసినప్పుడు 7 సంవత్సరాల్లో కొంత చేసినప్పుడు కూడా ఒక పనిలో మనము ఆ యొక్క దేవుడిచ్చిన పనిలో నిమగ్నమై ముందుకెళ్తున్నామనే తృప్తి ఉంది. అయితే చాలా తక్కువ చేసాం. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఏం జరిగిందో దానివలన. కానీ కొంతవరకు మీరు ఓదార్పు పొందాలని విషయాలు చెప్పాను. కానీ లైక్ ఈ యొక్క సిటీలో, ఇక డిస్టిక్లో పిల్లరా, నాకు అనిపిస్తుంది కొన్ని ఏళ్ళ నుంచే చాలా అన్యాయం జరుగుతుంది. ఆత్మీయ అన్యాయం. అంటే దేవుని బిడ్డలమైన మీరు నేను ఈ యొక్క జిల్లాకి, ఈ యొక్క పట్టణానికి, అనంతపురం టౌన్కి కూడా న్యాయం చేయలేదనిపిస్తుంది. కొన్ని ఏళ్ళుగా చాలా చేయాల్సింది. కాబట్టి మీరు నేను తృప్తి పడకూడదు. చాలా వైలెంట్గా మనం పని చేయాల్సిన సమయం ఇది. ముఖ్యంగా ఈ టైంలో, ఎండింగ్ డేస్లో మన తరములో సృష్టి సమాప్తం కావడం అనేది లైక్ ఆశ్చర్యపడాల్సిన విషయం. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని చూసినప్పుడు యేసు ప్రభు రాకడ ఇంకా ముందులా కాకుండా బహు దగ్గరగా ఉందనేది మనందరికీ తెలుస్తూ ఉంది. అందుకే లాస్ట్ జనరేషన్ ఏమో మనము రాబోయే 40-50 years లోపల ర్యాప్చర్ జరిగి సెకండ్ కమింగ్ జరుగుతుందనే ఒక పరిస్థితులు చూస్తున్నాం. అంచనా అదే ఉండేది అందరికీ, ప్రపంచం అందరికీ ఉంది అంచనా ఇదే. సో మన జనరేషన్లో
యేసు ప్రభు రాబోతున్నాడు కాబట్టి మనం ఊరికే కూర్చోకూడదు పిల్లరా. మరి నిన్న మనం స్లోగన్, చర్చ్ స్లోగన్ మీరు చూసుకున్నారు. అది దేవుడిచ్చిన స్లోగన్ అని నేను ఎందుకు నమ్ముతున్నాను. అది ఐ మీన్ లైక్ నేను ఎప్పుడు ఆలోచించాలి ఆ విధంగా టక్కనది రావడము. వెన్ ఐఎమ్ అలోన్ ఐ విల్ టాక్ టు గాడ్, వెన్ ఐఎమ్ విత్ అదర్స్ ఐ విల్ టాక్ అబౌట్ గాడ్, ఐ మీన్ టాక్ అబౌట్ గాస్పల్. సో ఈ యొక్క స్లోగన్ తీసుకొని 8వ సంవత్సరం మనం ముందుకెళ్దాం. మరి చాలా విషయాలు, చాలా పనులు చేయాల్సింది. ఐ మీన్ లైక్ త్యాగం అవసరం పిల్లరా. ఇప్పుడు కమిట్మెంట్ ఉంది అంటే త్యాగం ఉండే తీరాల. త్యాగం లేకుంటే కమిట్మెంట్ పని చేయదు పిల్లరా. చాలామంది చాలా చేయాలనుకుంటారు కానీ త్యాగం చేయలేరు కాబట్టి చాలా చేయలేరు. నువ్వు చాలా చేయాలనుకున్నప్పుడు నీలో చాలా త్యాగం అవసరం. అది నీ యొక్క సుఖ సంతోషాల విషయము, నీ యొక్క సుఖాన్ని ముఖ్యంగా త్యాగం చేయాలా. ఆ తర్వాత చాలాసార్లు మరి యొక్క చాలా రిలేషన్స్ కోసం కూడా త్యాగం చేయాల్సి వస్తుంది. చదువుల్లో అన్ని చోట్ల చాలా త్యాగం అవసరం పిల్లరా. ఎందుకంటే అది లేనిది దేవుని యొక్క పర్పస్ ప్లాన్ని మనము సంపూర్ణం చేయడం అనేది అసాధ్యమైపోతుంది. అందుకే ఆది నుంచి మీరు చూసుకున్నప్పుడు ఆది సంఘం నుంచి చాలామంది చాలా త్యాగం చేశారు. చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉద్యోగాలే త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. మత్తయి గొప్ప ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చరిత్ర చెప్తుంది. ఆయన వదిలేశాడు. చాలామంది వాళ్ళ ప్రొఫెషన్ వదిలేశారు, చేపలు పట్టుకునే వాళ్ళు. కానీ ఆ తర్వాత కూడా మీరు చూసుకుంటూ వచ్చినప్పుడు లూకా డాక్టర్ అయినా. సో చాలా చాలా త్యాగం చేయాలి మనం. చాలా ఏరియాస్లో మీకు తెలుసు దేవుడు మాట్లాడుతుంటాడు, ఏది వదిలితే తన పనిని నువ్వు నెరవేర్చగలవని. సో అన్నిటికంటే ముఖ్యము దేవుని రాజ్యం పిల్లరా. దేవుని రాజ్యంలో మనం పని చేసినప్పుడు దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, ఏ కొదవ నీకు కానినని. నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు ఏ కొదవ నీకు కానినని చెప్పేసి. నేను రాత్రి మా యొక్క యూత్తో మాట్లాడుతున్నప్పుడు మీరు కూర్చొని ఆలోచించండి. ఎవరైతే దేవుని కొరకు మనస్ఫూర్తిగా పని చేస్తారో ఈ భూమి మీద ఇంతవరకు కూడా వారు బీదరికంలో దేవుడు పెట్టలేదు. కష్టాల్లో అయి వెళ్ళినా కూడా వాళ్ళని బయటికి తీశాడు. వారి కుటుంబాలు బాగున్నాయి. నిన్ననే మొన్న నేను సిస్టర్ లక్ష్మీ సిస్టర్తో మేము మాట్లాడుతున్నాం సువార్త గురించి చెప్పడం విషయంలో. సిస్టర్ చాలా మరి పెద్ద ఆమె తను చాలా ఐ మీన్ యేసు ప్రభువుని తెలుసుకున్నప్పటి నుంచి సువార్త చెప్తున్న వ్యక్తి. చాలా మంచి మాటలు చెప్పారు ఆమె. నిజం, నేను కూడా నమ్ముతున్నా. ఏంటంటే సువార్త చెప్తా ఉంటే నీ శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సువార్త చెప్తా అంటే నీ శరీరాన్ని దేవుడు బాగా జాగ్రత్తగా పెట్టి, ఎందుకంటే నువ్వు సువార్త చెప్తున్నావు కాబట్టి దేవునికి అవసరం కాబట్టి ఆ సువార్త అనేక మందిని రక్షించడానికి ఖచ్చితంగా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. తను ఇది కూడా చెప్పారు, సువార్త చెప్తా అంటే డబ్బులు కూడా కొద ఉండవు ఇంట్లో అని. నిజం అది. సువార్త చెప్తా అంటే నీ పిల్లలు కూడా మంచి మార్గంలో ఉంటారు. సువార్త చెప్తా ఉంటే నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా. సువార్త చెప్తా ఉంటే పిల్లరా ఏది కూడా దేవుడు కొదవ చేయడు, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే దేవుడు చెప్పాడు 6:33లో మత్తయి సువార్త, నా నీతిని రాజ్యాన్ని మీరు మొదట వెతికితే మరి మీకు మిగతావన్నీ నేను ఇస్తానన్నాడు దేవుడు. మిగతావన్నీ ఇస్తానన్నాడు. నిజంగా నేను ఈరోజు కూడా ఈ రహస్యం చెప్తున్నాను మీకు. సువార్త చెప్పడం మొదలుపెట్టండి. ఒకవేళ మీకు అనారోగ్యం ఉన్నప్పుడు శరీరంలో సువార్త చెప్పడం ఆపకండి, అనారోగ్యాన్ని మీరు తీసేస్తారు. ఖచ్చితంగా దేవుడు తీసేసి మిమ్మల్ని పడుకుంటాడు. ఏ సమస్య ఉన్నా బాడీలో స్టార్ట్ గాస్పల్. మీ జీవితంలో ఏమైనా ఆర్థికంగా సమస్య ఉన్నాయా, సువార్త ఆపకు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటికి వేస్తారు. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా, భర్త ప్రేమించడం లేదా, భార్య సరిగ్గా చూసుకోవడం లేదా, లేకుంటే ఆ ఇంట్లో ఏదైనా పిల్లల్లో అనారోగ్యం వెంటాడుతుందా, ఏ దానికన్నా కూడా మీరు దేవుడు క్లియర్గా చెప్పింది ఏమంటే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మీరు ఏ హింస భరించినా, ఏ కష్టం చేసినా దానికి ఈ భూమి మీద నువ్వు రెట్లు ఇస్తానన్నాడు. అంటే దాంట్లో ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, మేలు ఉన్నాయి, సుఖం ఉంది, భర్త భార్య మేలు, ప్రతి బ్లెస్సింగ్ ఉంది పిల్ల. సో ఈ 8వ సంవత్సరం నుంచి మనం ఇంకా ఎక్కువగా సువార్త చెప్తూ మరి దేవునిలో నిమగ్నమై ఉండాలా. ఆ స్లోగన్ మర్చిపోకండి. ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడాలా, ఇతరులతో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడాలా. ఇది ఏ చర్చ్ స్లోగన్ మనం ఎప్పుడు తీసుకొని వెళ్ళాలా. నాకెందుకు ఈ స్లోగన్ ఎంత చెప్పాల్సి వస్తుందంటే, నేను ఎక్స్-సర్వీస్ మ్యాన్ కాబట్టి మీరు ఆర్మీలో చూస్తే ప్రతి ఒక్క బెటాలియన్కి ఒక యూనిట్కి స్లోగన్ ఉంటుంది పిల్లలు.
నేను నా యొక్క బెటాలియన్ నంబర్ యూనిట్ పేరేంటంటే, రెజిమెంట్ పేరేంటంటే 317 ఫీల్డ్ రెజిమెంట్. దానికి మేము ఎప్పుడు స్లోగన్ ఏమో తెలుసా, మాది ఆ యూనిట్లో ఉండింది, తీన్ ఏక్ సాత్ శత్రు నాశ్ అని. ఎప్పుడు అది చెప్పించేవాళ్ళు మాతో, తీన్ ఏక్ సాత్ శత్రు నాశ్. సో దాని స్లోగన్. సో మన స్లోగన్ ఏమంటే ఇక్కడ, వెన్ ఐఎమ్ అలోన్ ఐ విల్ టాక్ టు గాడ్, వెన్ ఐఎమ్ విత్ అదర్స్ ఐ విల్ టాక్ అబౌట్ గాడ్. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అనుక్షణం దేవునితో మాట్లాడుతుంట, నేను ఇతరులతో ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడుతుంటా. మనం ఎందుకు సాధించలేకపోతున్నామంటే, దేవుడు కోరుకున్నది, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ఆమె అట్లా చేశా, ఎందుకు ఇతను ఎట్లా చేశా, ఎందుకు నా ఉద్యోగం అట్లా చేశా, ఎందుకు అతను ఇట్లానే, ఎందుకు ఇతని భర్త ఇట్లానే, ఎందుకు నా భార్య అట్లానే, ఎందుకు నా పిల్లలు ఇట్లన్నారు. మీరు ఆలోచించండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం నా యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు అవి వస్తాయంటే, లేదంటే దేవునితో చెప్తున్నా, ప్రభా ఎందుకు ప్రభా ఇట్లా. ఐ టెల్ యూ ద సీక్రెట్, వెన్ యు ఆర్ అలోన్ వాటిని కాదు నువ్వు ధ్యానించాల్సింది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఎప్పుడు, నన్ను తండ్రి నువ్వు నా జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తావు, నన్ను దేవుడుగా చేసుకున్నావు, నన్ను సామర్థ్యంతో నింపావు, నీ ఆత్మను నాలో ఉంచావు, నన్ను వరాలతో నింపావు, ఆస్తి ఐశ్వర్యం నాకు ఇచ్చావు. బైబిల్లో అన్నీ ఇవ్వబడ్డాయి పిల్లరా మనకు. మరి ఎప్పుడైతే దేవునితో ఎప్పుడు ఈ విషయాలు మాట్లాడినప్పుడు, దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని చాలా మహిమతో వాడుకుంటాడు. నువ్వు ఎప్పుడు చెప్పాల్సింది, దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు నన్ను మహిమతో నింపావు, నీ అభిషేకం నాలో ఉంది, యేసయ్య ఏమై ఉన్నాడో ఈ లోకానికి నేను అదే ఉన్నా, నాకు అసాధ్యమైనది ఏది లేకుండా చేశావే. అట్లా యేసు ప్రభుతో మనం ఎప్పుడు దేవునితో ఎప్పుడు మాట్లాడాలి ఒంటరిగా ఉన్నప్పుడు. సాతాను అవి ఇవన్నీ చేస్తాడు, ఏంది ఇంత ఇట్లయిపోయా నీ జీవితము, నీ భర్త నిన్ను ప్రేమించడే, నువ్వు దాన్నే తీసుకొని ఆలోచిస్తాడు. కానీ నిజానికి నీ భర్త నిన్ను చేతుల్లో పెట్టుకొని చూసుకునే దానికి దేవుడు వాగ్దానం చేశాడు. సాతాను పనిచేసే విధానం నేను అర్థం చేసుకుంటే, మీరు ఎప్పుడు విజయవంతంగా, నేను ఎప్పుడు విజయవంతంగా ఉంటాం. నువ్వు దేవునితో ఎప్పుడు ఇవే మాట్లాడుతాను, అలా తండ్రి నేనెంత గొప్పోడిని, నువ్వే వచ్చి నాలో ఉంటాను, నేనెంత సామర్థ్యంతో నిండి ఉన్నాను తండ్రి, నీ మహిమ నాలో ఉంది, నువ్వు నీటిని ద్రాక్షరసంగా చేశావు, నేను ఎక్కడికి వెళ్ళినా ఏ విషంతో నిండి ఉన్న పరిస్థితి అయినా నేను మధురంగా మారుస్తాను తండ్రి. ఓ ఎంత మంచి జీవితం నాదే, నేను సింహాసనం మీద కూర్చోనున్నా, స్వర్గంలో నీతో పాటు నేను నిలబడుకోనున్నా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, మన ఆత్మ, దేవుడు మన ముందే నిలబడుకుని, మన ఆత్మ దాదాపు తనలాగా ఉంటుందంట. అందుకే దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, వాడు చేయనదంతా సఫలమవుతుంది అంటుంది బైబిల్. సో అందుకే ఈ స్లోగన్ ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ స్లోగన్, ఇట్స్ ఏ ట్రెమెండస్, ఐ బిలీవ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుడి నుంచి వచ్చింది పిల్లరా ఇది. ఇట్స్ నిజం. ఐ ఛాలెంజ్ యూ. చర్చికి నేను దేవుడు చిన్న స్లోగన్ ఇది. ఇది చాలా కష్టం ఆరంభంలో, బట్ ఇఫ్ యూ మేక్ ఇట్, ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్, లైక్ నువ్వు ప్రాక్టీస్ చేసావు అనుకో, ఇది ఈజీలీ వీ కెన్ టేక్ దిస్ సిటీ, వీ కెన్ టేక్ ద నేషన్. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఇంతవరకు పక్కింటి వాళ్ళ గురించి దేవునితోనే మాట్లాడిండొచ్చు నువ్వు, బట్ డోంట్ డిస్కస్ దాట్. ఏమైందో, యేసు ప్రభు నీకు ఏం చేశాడో అవి మాట్లాడతాడు. ఇతరుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గురించి మాట్లాడు, ఆయన ఏం చేశాడో ఆ వ్యక్తితో, ఆ వ్యక్తికి రక్తంతో కడిగాడు నిన్ను, నీకు ప్రతి మేలు చేశాడు దేవుడు. ఇదిగో బైబిల్లో మోషతో ఇలా చేశాడు, ఇదిగో మా బైబిల్లో ఒక కుంటివాడు లైక్ ఈ వ్యక్తితో అలా చేశాడు, లేదంటే ఒక వ్యభిచార స్త్రీతో అలా చేశాడు. ఇదిగో కఠోరమైన జక్కయ్య అనే వ్యక్తి ఉండే, ఎప్పుడు ఇతరుల్ని పీడించేవాడు, ఆ వ్యక్తికి ఇది జరిగింది. సో యూ షుడ్ టాక్ వెన్ యు ఆర్ విత్ అదర్స్, యూ షుడ్ టాక్ అబౌట్ గాడ్. దాట్స్ ద లైఫ్. అలా జీవించడం మొదలు పెడితే ఏల్ సంఘం నిజంగా జీవించే వాళ్ళంగాను,
అది సమృద్ధిగా ఇచ్చేవాళ్ళం గాను దేవుడు మనల్ని వాడుకుంటాడు ప్రియులారా. సో రిమెంబర్ దిస్ స్లోగన్. ఇట్స్ నాట్ ఏ జస్ట్ 8th ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదో మోజు కోసం కాదు, ఇది మనము తెచ్చుకునే స్లోగన్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ ఫర్ దిస్ స్లోగన్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ దిస్ స్లోగన్. నేనే కాదు, ప్రతి ఒక్కరూ అలాగే ఉండాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకి బోధించండి. ఇది చూడండి, మీ పిల్లలు ఎలా ఉంటారో, మీరు ఎలా ఉంటారు రానున్న దినాల్లో. వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ 9th యానివర్సరీ, దెర్ షుడ్ బి సో మచ్ చేంజెస్ షుడ్ బి దేర్. చాలా మార్పులతో ఈ స్లోగను ఈ ఏల్ సంఘం ఉన్నంత వరకు కూడా ఉండాలని నా ప్రార్థన ఉంటుందని నేను నమ్ముచున్నా. సో దిస్ స్లోగన్ ఈజ్ ఫర్ అస్. ఓకే, సో మనము ప్రతి ఆదివారము ఒక విషయాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకుంటున్నాం పిల్లరా. సో ఆ టాపిక్ నేను కంటిన్యూ చేస్తున్నా. యాక్చువల్ నేను కొద్దిగా నాకు గుర్తు లేకపోయాను, నిన్న డేట్ లేకుంటే ఐఎమ్ లైక్ నేను యానివర్సరీ గురించే మాట్లాడాలా అనిపించింది, కానీ రేపు నిన్న అయినా నాకు సమయం లేక నేను ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తున్నా. సో పరిశుద్ధాత్మ గురించి చాలా ఇంపార్టెంట్ పిల్లరా, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం. అపొస్తలుల కార్యం 1:8 యేసుప్రభు అదే అన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు పైకి ఆకాశంలో ఎత్తుకోబడే ముందు పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుప్రభు స్పెషల్గా ఒక మాట చెప్పి వెళ్ళాడు పిల్లరా. అందుకే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో. మీరు 1:8 ఏం రాబడింది? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. చూడండి, పరిశుద్ధాత్మ రావడం వల్ల 2 బెనిఫిట్స్, చాలా ఇంపార్టెంట్ విషయాలు యేసు ప్రభు చెప్తున్న లాభాలు ఏంటి? శక్తి నొందెదము, సాక్షులుగా ఉండడము. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోకుండా ఏమవుతుంది? ఈ 2 ఉండవనే కదా అర్థం. నిజానికి ఈరోజు సరైన సాక్షులుగా లేకపోవడానికి కారణం ఏమంటే పరిశుద్ధాత్మ గురించి జ్ఞానం లేకపోవడము, పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్న ఆయన్ని వాడుకోకపోవడం. అందుకే ఈ సిరీస్ నేను ఈ వైరస్ నుంచి కంప్లీట్ బయటపడే లోపల ఫినిష్ చేసి మనము బయటికి పోయినప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి సంపూర్ణ జ్ఞానంతో మనము బయటికి వెళ్ళాలని ఆశ. సో అందుకనే ఈ యొక్క విషయాన్ని నేర్చుకుంటున్నాం. సో పరిశుద్ధాత్మ గురించిన విషయాల్ని మనం దాదాపు 4-5 వారాల నుంచి వింటున్నాం. మీరు ఒకవేళ వినకుంటే యూట్యూబ్లో లోడెడ్ అయి ఉన్నాయి, అప్లోడ్ చేసి పెట్టాం, మీరు అక్కడి నుంచి వినొచ్చు. ఈరోజు బహుశా 6th సిరీస్ అనుకుంటా ఇది. సో గత 5 సిరీస్లో మనము పరిశుద్ధాత్మకు సంబంధించిన ఆయన పేరుకున్న అర్థాన్ని మనం చూసుకున్నాం. పరిశుద్ధాత్మ అంటే ఎందుకు చూసుకున్నాం? టైటిల్స్ ద్వారా, ఆయనకి ఇచ్చిన పేర్ల ద్వారా మనము పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే విధానము, ఆయన ఏమై ఉన్నాడో అనేక విషయాలు తెలుసుకున్నాం. సింబల్స్ ద్వారా కూడా, చిహ్నాలు, ఆయన కొరకు బైబిల్లో వాడబడిన చిహ్నాల ద్వారా కూడా పరిశుద్ధాత్మ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మీరు తెలుసుకోవాలంటే ఆయన టైటిల్స్, సింబల్స్ ద్వారానే మనం బాగా తెలుసుకోగలం ఆయన. ఎందుకంటే క్లియర్గా ఆయన ఇలా ఉన్నాడు, ఇలా ఉంటాడని ఎక్కడ లేదు, ఎందుకంటే ఆయన ఆత్మ కాబట్టి. అందుకనే టైటిల్స్, సింబల్స్ ఆల్రెడీ నేను చెప్పాను. గత వారం నుంచి ఇంకో విషయాన్ని తీసుకొని వెళ్తున్నాం. ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు? హూ ఈజ్ అని. సో ఆయన ఎవరు అనేది మనము నేర్చుకుంటా ఉన్నాం గత వారం నుంచి. సో దాన్ని నేను ఈరోజు కంటిన్యూ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దీనికి సంబంధించి మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరని అర్థం చేసుకున్న దానికి 3 పాయింట్స్ నేను చెప్తున్నా. నిన్న వారం కూడా దాన్ని చెప్పాను. ఏంటంటే అది ఆ 3 పాయింట్స్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అది. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పటికి కూడా ఆయన పనిచేసే విధానము వేరే. ఈ 3 పాయింట్స్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేది నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? మొదటిది నిన్న వారం కూడా నేను చెప్పాను. ఈరోజు అదే ఆ పాయింట్ గురించి కొన్ని విషయాలు చెప్పి కొత్త పాయింట్ కూడా నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా. చాలామంది అడుగుతుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు మరి ని ఆరాధించచ్చా, పరిశుద్ధాత్మ దేవుడిని స్తుతించచ్చా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడచ్చా అని. ఎస్, నో, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ డౌట్ అట్ ఆల్. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, దేవుడు. అందుకని నిన్నసారి కొన్ని రెఫరెన్సెస్ చూపించాను. జస్ట్ ఒకసారి టచ్ చేసి మళ్ళీ ముందు కొత్త రెఫరెన్స్లోకి వెళ్దాం.
అపోస్తల కార్యం 5లో మనం చూసుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఇస్ గాడ్ అని. మీరు 3-4 వాక్యాలు చూసినట్లయితే నిన్న వారం కూడా చూసుకున్నాం. అప్పుడు పేతురు అననీయాకి సంబంధించిన టాపిక్ ఇది. అక్కడ అననీయ చనిపోవడము, తన భార్య చనిపోవడం మనం చూస్తున్నాం ఈ యొక్క భాగంలో. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూసారా, మనం ఎప్పుడన్నా మోసం చేస్తా అంటే ఎవరికి మోసం చేస్తున్నాం గుర్తుపెట్టుకోవాలి అది. ఎందుకంటే ఆయన లోపల ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల. అయితే ఆయన ఎవరు? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా. 4వ వాక్యము, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే. హూ ఇస్ దాట్? హోలీ స్పిరిట్ ఇస్ గాడ్. సో ఎంత క్లియర్గా అక్కడ చెప్పబడుతుందో, దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. సో పరిశుద్ధాత్మ దేవుడు. ఆ తర్వాత లైక్ లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం 1 కొరింథీ 6:19లో ఏం రాబడింది? మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా? 19లో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. 1 కొరింథీ 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? అమ్మ, దేహం ఎవరు? దేహం ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది దేహాన్ని ఇష్టానుసారం వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఏదో వేస్ట్ పీస్ లాగా చూస్తుంటారు కదా, చాలామంది తాగి లేకుంటే ఇంకా రకరకాలుగా చెడ్డ అలవాట్లతో శరీరాన్ని ఇష్టానుసారం వాడుతుంటారు. అనుకుంటూ అంటారు వాళ్ళు ఎలా అన్నా జీవించచ్చులే అని. లేదు పిల్లరా, మనం తినేది తాగేది ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, దేవునికి కొరకే అది వాడబడాలా, దేవుని మహిమ కొరకే వాడబడాలా. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నది. ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచడి కదా. ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయమే ఉన్నాం, లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఆయనే దేవుడు అనే దానికి జస్ట్ ఒక 2 కొరింథీ 6లో నుంచి ఒక మాట చదివి ముందుకెళ్దాం. 2 కొరింథీ 6లో ఏం రాబడింది? 2 కొరింథీ 6:16-18లో చూసినప్పుడు, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాం. అక్కడ పరిశుద్ధాత్మక ఆలయమే అంటున్నాడు, ఇక్కడ దేవునికి ఆలయమే ఉన్నారు అంటున్నాడు. సో ఏమర్థమవుతుంది మనకు? పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ ఈస్ గాడ్. చాలామంది పాపం పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడని తెలుసు కానీ ఆయన దేవుడు అని తెలియక చాలామంది జీవిస్తున్నారు. కొంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడనే తెలియదు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమనుకుంటారంటే ఆయన జూనియర్ అనుకుంటారు. ట్రినిటీలో ఆయన జూనియర్. నో, అది తప్పు పిల్లరా. ట్రినిటీలో ఆయన జూనియర్ కాదు. ట్రినిటీ నిజమే కానీ, త్రిత్వం నిజమే కానీ ఆయన జూనియర్ కాదు. హీఈస్ ఈక్వల్ టు గాడ్, హీఈస్ గాడ్. సో అది మనము నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. ఓకే, అయితే ఈరోజు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అనే దానికి ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుచున్నా. జాగ్రత్తగా, ఎందుకంటే నేను ముందుకి చాలా విషయాలు చెప్పబోతున్నాను పిల్లరా. అందుకు ఈ యొక్క బేస్ చాలా అవసరం పరిశుద్ధాత్మకు సంబంధించి. సో అవసరం లేదనుకోకండి, చాలా ముఖ్యము. పరిశుద్ధాత్మ దేవుని గురించి క్లియర్గా తెలుసుకున్నప్పుడు నువ్వు చాలా పవర్ఫుల్ పర్సన్గా ఈ భూమి మీద జీవించవచ్చు, పవర్ఫుల్ క్రైస్తవుడుగా జీవించవచ్చు. క్రైస్తవులకి చాలా నెగ్లెక్ట్ చేసే టాపిక్ ఏదన్నా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడే. చాలా చోట్ల చెప్పరు పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ అవసరం లేదనుకునే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ లేనిది ఒక అడుగు కూడా నువ్వు సక్సెస్గా చేయలేవు. అది అందుకని చాలా అవసరం పరిశుద్ధాత్మ దేవుడని. సో ఆ యొక్క విషయాన్ని బలపరిచేదానికి నేను ఈరోజు 3 దేవునిలో ఉన్నవి, ఇవి 3 పర్ఫెక్షన్స్ అంటాం, లేదంటే 3 పరిపూర్ణత, 3 పరిపూర్ణతలు నేను చెప్పబోతున్నా. ఈ 3 పరిపూర్ణతలు, పర్ఫెక్షన్స్ అని ఇంగ్లీష్ ఉన్నట్టు తెలుగులో పరిపూర్ణతలు అని రాయబడింది. పరిపూర్ణత డిక్షనరీ చూస్తే మీరు, ఇవి దేవునిలో మాత్రమే ఉంటాయి. ఈ నేను చెప్పబోయే 3. కానీ బైబిల్లో మీరు చూపిస్తాను నేను ఈరోజు మీకు, అవి పరిశుద్ధాత్మలో కూడా ఉన్నాయి. ఎందుకున్నాయి పరిశుద్ధాత్మలో? ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ ఒకడే కాబట్టి. దే ఆర్ ఈక్వల్, దే ఆర్ వన్. సో మొదటిది ఏంటంటే, చాలాసార్లు బైబిల్లో ఇది చదివింటాం మనము. గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రెజెంట్ అని. దేవుడు ఓమ్నీ ప్రెజెంట్. ఓమ్నీ అంటే
ఆల్ అని అర్థం ఇంగ్లీష్లో. ఓమ్ని అంటే ఆల్. ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉండేవాడు అని. ఓమ్ని ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉండేవాడు అని. తెలుగులో అన్ని చోట్ల ఉండేవాడు అనొచ్చు. సర్వాంతర్యామియా, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండేవాడు, సర్వాంతర్యామి. దేవుడు సర్వాంతర్యామి. ఎస్, బైబిల్లో సర్వాంతర్యామి అని మీరు చదవచ్చు. అయితే ఎవరు సర్వాంతర్యామి? దేవుడు మాత్రమే సర్వాంతర్యామి కదా. నేను మీకు చూపిస్తా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వాంతర్యామి అని. రెండవది ఓమ్ని సైంట్. ఓమ్ని సైంట్ అంటే సర్వజ్ఞాని, దానికి అర్థం సర్వజ్ఞాని. ఓకే, ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే సర్వజ్ఞాని కాగలడు. ఆల్ నాలెడ్జబుల్ ఎవరు? దేవుడు మాత్రమే కాగలడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వజ్ఞాని అని రాయబడింది. మూడోది ఓమ్ని పొటెంట్. ఓమ్ని పొటెంట్ అంటే సర్వశక్తిమంతుడు అని. దేవుడు మాత్రమే సర్వశక్తిమంతుడు ఈ సృష్టిలో. అయితే బైబిల్లో మనం చూసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వశక్తిమంతుడు అనేది మనకు రాయబడింది. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్, ఎందుకంటే ఇవి తెలుసుకున్నప్పుడు నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది. ఆయన శక్తి ఎంతో అర్థమైనప్పుడు నీ శక్తి ఎంతో నీకు అర్థమవుతుంది ఒక విశ్వాసిగా. అందుకే నీకు ఈ పాయింట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ పిల్లరా. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఓమ్ని ప్రజెంట్. ఓమ్ని ప్రజెంట్, సర్వాంతరయామి, అన్ని చోట్ల ఉండేవాడు. ఎవరు? దేవుడు. కానీ మీరు చూస్తే పరిశుద్ధాత్మ గురించి ఏం రాయబడింది? 139వ కీర్తనలో చూసినప్పుడు పరిశుద్ధాత్మ సర్వాంతర్యామి అని రాయబడింది. జాగ్రత్త తీసుకుని 139వ కీర్తన 7 నుంచి 10 వాక్యాలు మనం చూసుకుందాం. 7 నుంచి 10 వాక్యాలు మనం చూసుకుందాం. ఓకే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. ఎవరి గురించి రాయబడింది ఇది? పరిశుద్ధాత్మ దేవుని గురించి. నేను ఆకాశం ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఎవరి గురించి? పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ దేవుడు ఓమ్ని ప్రజెంట్, సర్వాంతర్యామి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మీరు నేను అన్ని చోట్ల ఉండలేం. చాలామంది ఒక డౌట్ ఉంటుంది, లేదు బ్రదర్ ఆత్మ అన్ని చోట్ల ఉంటుందని. అంటే వాళ్ళు చెప్పేది ఏమంటే, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంట ఆత్మ, మనిషి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఆత్మ తిరుగుతూ ఉంటుంది, ఆత్మ అన్ని చోట్ల. నో, అది మన ఆత్మకు కానీ దయ్యాలకు కానీ, దయ్యాలు కూడా ఆత్మలే కదా, దూతలకు కూడా అన్ని చోట్ల వాళ్ళు ఉండలేరు. నేను మాట్లాడుతాను సర్వాంతర, అన్ని చోట్ల ఉండేవాడు. ఆల్ ఇన్ ఎవ్రీ ప్లేస్ హీ ఈజ్ ప్రజెంట్. గాడ్ ఓన్లీ కెన్ బి ప్రజెంట్ ఇన్ ఎవ్రీ ప్లేస్. అన్ని చోట్ల సర్వాంతర్యమైన. ఇంకా ఎవ్వరికి ఆ యొక్క గుణం లేదు. మీకు నాకు లేదు ఆ గుణం. ఎస్, ఈవెన్ దయ్యాలకు కూడా లేదు. దయ్యం ఒక చోటు ఉందంటే అన్ని చోట్ల ఉండడం కాదు, ఉండలేదు అది. ఈవెన్ దూతలు కూడా అన్ని చోట్ల ఉండలేరు. ఓమ్ని ప్రజెంట్ కాదు వాళ్ళు. ఓన్లీ గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఓమ్ని ప్రజెంట్, బికాస్ హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. He is not less than God. He is God. He is equal to God. సో ఆ తర్వాత మీరు చూసుకున్నప్పుడు ఇంకో రెఫరెన్స్ మనము యోహాను సువార్త 14లో నుంచి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14, 16, 17 వాక్యాలు మనం చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16, 17 వాక్యాలు మీరు చూస్తే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను, ఓకే 15, 16 అన్నాను కదా, 16, 17 సారీ. లోకము 17వ వాక్యం, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూసారా 16లో ఏం రాయబడిందో? ఆయన ఎల్లప్పుడూ నిండుటకై, ఎల్లప్పుడూ మనతో ఉండే దేవుడు ఆయన. హీఈస్ ప్రజెంట్ ఆల్వేస్. మీకు తెలుసా పరిశుద్ధాత్మ మీలో ఎల్లప్పుడూ నివసిస్తున్నాడని? ఆలోచించండి. చాలా మందికి ఇది కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
ఎలా నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో కూడా ఉంటాడు, ఆయనలో ఉంటాడు ఎలా? సి యాక్చువల్లీ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక వాక్యము క్లియర్గా మనకు అర్థం కాదు. అప్పుడే పరిశుద్ధాత్మ పని చేసే విధానం అవుతుంది. యోహాను సువార్త 15:16 ఇక్కడే 15:26లో చదవండి. అసలు ఏంటి పరిశుద్ధాత్మ ఎలా ఒక వ్యక్తిలో పని చేస్తాడు, ఎలా వచ్చి ఆయన ఉండి శాశ్వతంగా ఉండిపోతాడు? తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఏనండి జాగ్రత్తగా కొద్దిగా, ఎందుకంటే ఎలా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అంటున్నారు? దేవుడు ఆడు ఉంటాడు కదా స్వర్గంలో, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అంటున్నారు. అంటే ఆయన ఈడికొస్తే ఎట్లా? ఆడ ఎలా ఎవరుంటారు? ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయనే దేవుడు. అయితే దేవుడు సింహాసనం మీద ఉన్నాడా? అయితే అక్కడ కూర్చొని ఉంటే మరి నాలో వచ్చి ఎలా ఉంటాడు? సరే నాలో వచ్చి ఉన్నాడు అనుకుందాం. మళ్ళీ అదే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు. ఇంకో క్రైస్తవుడు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిలో ఆయన మళ్ళీ ఎలా ఇది? అందుకే యేసుప్రభు చాలా మంచిగా క్లియర్గా చెప్పాడు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఎట్లా అర్థం చేసుకుంటారు? ఓకే, మీకు ప్రాక్టికలీ నేను చూపిస్తాను. మీరు జూమ్లో చూస్తాను, రికార్డు కూడా అవుతా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇది ఒక క్రైస్తవుడికి క్లియర్గా అర్థమైనప్పుడు బలమైన జీవితము, ఒక జాగ్రత్త కలిగిన జీవితం జీవిస్తాం. సో శివాజీ, నువ్వు చైర్ తీసుకొని రా, ఒకసారి ప్రాక్టికల్ ఇటు చూపిస్తాం. ఏంటి పరిశుద్ధాత్మ ఎలా అంటే అట్లా వచ్చేసి ఈ చైర్లో చూస్తాం. ఎందుకంటే నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది ఒకప్పుడు ముందు. ఓకే యా, ఇది ఓకే ఆడ కనపడుతుందా ఇక్కడ నుంచి? ఓకే, ఈడు చూస్తాం కెమెరాల నుంచి. లేకుంటే శివాజీ నీకు ఆడ పని ఉంటే ఆ బాబునైనా నువ్వు రా, బాబుని పంపిస్తా. ఓకే ఏమా వాయిస్ క్లియర్ లేదా? వాయిస్ వినపడడం లేదా వాళ్ళకి? కూర్చో. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సో మీ ముందు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసే విధానం ఏంటో. దాన్ని డైరెక్ట్ పోతుందా? ఇప్పుడు వాయిస్ క్లియర్ ఉందా చూసుకోండి, అంటే స్పీకర్ దగ్గర పెట్టేసండి. థ్యాంక్ యూ లార్డ్. ఓకే చూడండి పిల్లరా, యోహాను సువార్త 15:26లో దేవుడు యేసుప్రభు చెప్పిన మాట ఇది. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తున్నాడంట? తండ్రి యొద్ద నుంచి బయలుదేరి అని రాయబడింది. ఇంగ్లీష్లో చూస్తే హూ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద ఫాదర్, బయలుదేరి. కొంచెం సేపు కోసము బాబుని మనము దేవుడు అనుకుందాం, అంటే దేవుడు కాదు ఇతను. అయితే సింహాసనం ముందు దేవుడు కూర్చొని ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? మనం దేవుడు అంటున్నాం కదా. అయితే ఇక్కడ చూస్తే మీరు బైబిల్లో రాసినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడంట? దేవుడి నుంచి, తండ్రి యొద్ద నుంచి. ఉదాహరణకు తండ్రి అనుకుందాం, ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి ఇతరుల్లోకి వస్తాడని చెప్పి బైబిల్లో రాయబడింది. సో అందుకనే దేవుడు కదలడు పిల్లరా, దేవుడు అక్కడే ఉంటాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి బయలుదేరుతారు? దేవుళ్ళ నుంచే బయలుదేరుతాడు. ఆయన దేవుడే. ఇప్పుడు సపోజ్ నేను ఒక యేసయ్యని నమ్ముకొని కొత్తగా ఇంకా యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించాను. బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవునికి నేను ఆలయంగా మారాను, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు. అదే ఇక్కడ చదువుకున్నాం, ఆయన మీలో ఉండి మీతో నివాసం చేస్తాడు అని. ఎట్లా? దేవుడు కదలడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుంచి వచ్చి నాలో ఉండడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే, సరే నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దేవుడు ఆడే ఉన్నాడు, దేవుడిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి నాలో. మిగతా వాళ్ళకి ఎట్లా? సపోజ్ ఇంకో వ్యక్తి యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించారనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆయనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు, ఎందుకంటే ఆయన కూడా ఆలయంగా మారాడు. ఏమవుతుందో తెలుసా?
దేవునిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి ఆయనలోకి వెళ్తాడు. నాలో నుంచి పోడు పరిశుద్ధాత్మ దేవుడు, నాలో నివాసం చేస్తాడు. ఇంకెప్పుడు కదలడు. అదే సమయంలో ఇంకొకడు రక్షణ పొందుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుడిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వెళ్తాడు. అదే టైంలో అమెరికాలో ఇంకో 10 మంది రక్షణ పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వెళ్తాడో హీ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఫాదర్. సో ఈ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాడు. ఆయన చైర్ ఖాళీ కాదు, కానీ దేవుడు ఎప్పుడు కదలడు, సింహాసనం ముందు ఉన్నాడు. అయితే తనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి ఎవరు ఎప్పుడు యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినా ఆ వ్యక్తి ఆలయంగా మారతాడు దేవునికి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఉండి ఆ వ్యక్తిలో పని చేయడం మొదలు పెడతాడు. అది సర్వాంతర్యామి అంటే ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. అదే కాక మనలో ప్రజెంట్ అయి ఉంటాడు. యేసుప్రభు ఎవరు? చాలా మందికి డౌటు. యేసుప్రభు అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు కదా, సింహాసనం ఖాళీ అయిందా? లేదు పిల్లరా, యేసుప్రభు ఎవరో తెలుసా? దేవుని మాటలని దేవుడు శరీరధారి అయ్యేటట్లా చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? దేవునిలో నుంచి బయలుదేరిన వాడే. సో త్రిత్వం ఎవరు? ఒకటే, కానీ త్రిత్వంగా ఉన్నారు వాళ్ళు. 3 దేవుళ్ళు కాదు. దేవుడే తనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడుతున్నారు. ఆయన దేవుడే. యేసుప్రభు దేవుడే. ఎందుకంటే యేసుప్రభు ఎవరో కాదు, దేవుని మాట శరీరధారి అయ్యాడు. సో అందుకనే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనేదాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన కూడా సర్వాంతర్యామే ఉన్నాడు. ఓకే, సరేనా? నువ్వు చెప్పు. సో ఇది నేను బాగా అర్థం చేసుకోలేపులారా. ఇవి అర్థం చేసుకుంటే నువ్వు ఎంత గొప్పడో అర్థమవుతావు. అది నా యొక్క కాన్సెప్ట్. ఎందుకు ఈ యొక్క టీచింగ్ చేయబడుతుందంటే పరిశుద్ధాత్మ గురించి క్లియర్గా నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎవరో అర్థమవుతుంది. అంటే ఒక క్రైస్తవుడు ఎవరో అర్థమవుతుంది తనకు. ఆ దేవుడు అక్కడి నుంచి బయలుదేరి నీలో నివాసం చేస్తున్నాడు. అదే ఇక్కడ రాయబడింది యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 17. ఏం నేర్చుకున్నాం అక్కడ? నేను తండ్రిని వేడుకుందు నీ వద్ద ఎల్లప్పుడూ నుండకై. ఇప్పుడు ఎవరున్నారు నీ దగ్గర ఎల్లప్పుడూ? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం తెలియలేదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. చూసారా ఎంత గొప్ప సక్సెస్ఫుల్ లైఫ్ మీదేనాది. వాళ్ళు పొందలేదు, లోకం పొందలేదు, కానీ నేను ఎందుకు పొందామంటే రక్తంతో కడగబడినాం, యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడు స్వీకరించాం కాబట్టి ఇప్పుడు ఆయనను వాళ్ళు పొందలే. కానీ మనమేమైనాం? ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు. ఓకే. సో అందుకని ఆయన ఓమ్ని ప్రెజెంట్ గాడ్. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. రెండవది నేను మీకు ముందే చెప్పాను, ఓమ్ని సైంట్. ఓమ్ని సైంట్ అంటే ఏంటి? సర్వజ్ఞాని. దేవుడు ఒక్కడే సర్వజ్ఞాని, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సర్వజ్ఞాని. మీకు నేను ఇప్పుడే చూపిస్తాను వాక్యంలో నుంచి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13 నుంచి 14 వాక్యాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 13, 14 వాక్యాలు చదువుకుందాం. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకం కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గం గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానం అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? చూసారా? ఎవరికి? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని, పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా, సర్వజ్ఞాని అయిన వాడు. మీకు నాకు జ్ఞానం నేర్చుకోవడం అవసరం కదా. అందుకే సైన్స్ చదువుతాం, సోషల్ చదువుతాం, జీవితాంతం చదువుతా అంటాం, మనం నేర్చుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడికి ఎవరు నేర్పించాల్సిన పని? ఆయనకి ఎవరు టీచర్ అవసరంలా. ఆయన సర్వజ్ఞాని కదా, అన్ని చోట్ల ఉండేవాడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. హలో, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆలోచించండి కొంచెం సేపు. మీరు నేను ఎటువంటి జీవితం కలిగి ఉన్నాం? ఈ సర్వజ్ఞాని అగు దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు పిల్లరా. అదే ఇప్పుడు చదువుకున్నాం మనం. ఆ దేవుడు బయలుదేరి వచ్చి నన్ను తన నివాస స్థానంగా చేసుకుని ఉన్నాడు. ఇమాజిన్ హౌ పవర్ఫుల్ వీఆర్. ఎంత సామర్థ్యం గలవాళ్ళం మీరు నేను.
ఎంత బలమైన వాళ్ళం మీరు నేను. ఆర్డినరీ మనుషులం కారు మీరు నేను. అందుకే యేసుప్రభు అన్నాడు, మీరు అనాథలు కారని. చాలామంది క్రైస్తవుల ప్రార్థన కానీ, క్రైస్తవుల విధానం, జీవించే విధానం ఎట్లుంటుందంటే వాళ్ళు అనాథలుగానే ఫీల్ అవుతాంటారు. కాదు పిల్లరా, సర్వాంతర్యామియగు దేవుడు మీలో నాలో ఉండి, మీలో నాలో నివాసం చేస్తున్నాడు. మిమ్మల్ని అనాథలుగా వదలన్నాడు. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివాసం చేస్తున్నాడు. అందుకే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వెరీ ప్రెషియస్ లైఫ్. లైక్ క్రైస్తవుడు ఒక సామాన్యమైన మనిషి కాదు పిల్లరా. అందుకే నేను చాలాసార్లు చెప్తున్నాను, క్రైస్తత్వం మతం కాదు. క్రైస్తత్వం అందుకే చాలామంది అనుకున్నట్లుగా లోకంలో క్రిస్మస్ రోజు మొదలు కాలే యేసుప్రభు పుట్టినరోజు. అంటే యేసుప్రభు ఏదో మధ్యలో మతాన్ని మొదలు పెట్టలేదు. యేసుప్రభు చనిపోయినప్పుడు మొదలు కాల. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు క్రైస్తత్వం మొదలైంది. ఎందుకంటే క్రిస్టియన్ అంటే ఎవరంటే తిరిగి జన్మించిన వాడు, బోర్న్ అగైన్. ఇది మతం కాదు. ఇది లైక్ ఇట్స్ నాట్ ఎ రిలీజన్, ఇట్స్ ఎ రిలేషన్. ఇది మతం కాదు, సంబంధం. యేసుక్రీస్తు ద్వారా మనకు దేవునితో సంబంధం ఏర్పరచబడింది. అందుకే దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. క్రైస్తవుడు అంత సామర్థ్యం కలిగిన వాడు పిల్లరా. అందుకే లైక్ క్రిస్టియన్ అంటే ద పర్సన్ హూ ఈస్ ఫిల్డ్ విత్ డివినిటీ అని అర్థం. అంటే హ్యూమన్ బీయింగ్ విత్ డివినిటీ అని, లేకుంటే ఇలా తెలుగులో మనం దైవత్వంతో నిండిన మనిషి. ఇప్పుడే మనం అదే చూసుకున్నాం యోహాను సువార్తలో. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు ఆయన మీలోకి వచ్చి మీలో నివాసం చేసి, ఎవరున్నారు మన లోపల? ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తిలో దేవుడు ఉన్నాడు. హ్యుమానిటీ విత్ డివినిటీ. హ్యూమన్ పర్సన్ బికమింగ్ డివైన్ పర్సన్. సో ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. దేవుడు తన కుమారుని పంపించి ఆయన చనిపోవడం ద్వారా నీకు మళ్ళా జన్మనిచ్చాడు. ఆయన ద్వారా నీకు జన్మనిచ్చాడు. సో అందుకే యు ఆర్ నాట్ ఎ ఆర్డినరీ పర్సన్. సో చాలామంది అనుకుంటారు, దేవుని బిడ్డలే చెప్పడం మేము చాలాసార్లు విన్నాం, లోకానికి నీకు తేడా ఏంటి? లోకంలో ఉండే వ్యక్తికి, అంటే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తికి, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తికి చాలా తేడా ఉంది. ముఖ్యమైన తేడా నేను ఇప్పుడే మీకు చెప్పాను. నేను దైవత్వంతో నిండి ఉన్నాడు ఆ వ్యక్తి. ఇది మతం కాదు, మతాన్ని తీసుకోవడం కాదు. ఇది దేవుడు వచ్చి ఆ వ్యక్తిలో నివాసం చేస్తున్నాడు. హీఈస్ ఎ డివైన్ పర్సన్, డివైన్ నేచర్ హ్యాస్ కమ్. బైబిల్ అంటుంది ఆ వ్యక్తి దేవునికి పుట్టి ఉన్నాడని. ఆ వ్యక్తి దేవుడు అని చెప్తుంది బైబిల్. చిన్న దేవుడు అని బైబిల్ పిలుస్తుంది. యు ఆర్ లిటిల్ గాడ్. ఆ తర్వాత మీరు చూసి, అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు మంచి మాట అక్కడ చెప్పాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి, అంటే క్రైస్తవుడు అని పిలుస్తాం కదా, ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు యోహాను సువార్త 17లో మీరు చూస్తే 15వ వాక్యంలో, యోహాను సువార్త 17:15లో యేసు ప్రభు ఏమన్నాడు, ఏ డిస్క్రిప్షన్ ఇచ్చాడు చూడండి. మన గురించి, దేవుని బిడ్డల గురించి ఏం రాయబడిందో ఇక్కడ. నీవు లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించిన 16లో నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ఎవరు? యేసుక్రీస్తుని ప్రభుగా రక్షకుడుగా అంగీకరించిన వారు లోకానికి వాళ్ళకి సంబంధం లేదు పిల్లరా. యేసు ప్రభు ఏమై ఉన్నాడో వారు అదే ఉన్నారని 1 యోహాను 4:17లో రాయబడింది. 2 కొరింథీ 6లో యేసు అని క్రీస్తు అని పిలువబడ్డాం మనం. అందుకని అక్కడ క్రీస్తుకి బెలియాలకి ఏం పొత్తు అని రాయబడింది. సో మనల్ని క్రీస్తుగా పిలుస్తుంది దేవుని వాక్యం. ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక క్రైస్తవుడు ఎంత వరల్డ్లీ, యేసుక్రీస్తులో లేని వాడికి క్రీస్తులో ఉన్నవాడికి, యేసు రక్తంతో కడగవానికి ఎంత తేడా అంటే, యేసు ప్రభువు ఆయన చెప్తున్నారు, లోక సంబంధి కాదు మనం. వీఆర్ నాట్ ఎ వరల్డ్లీ పీపుల్, వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీఆర్ నాట్
వీఆర్ నాట్ వరల్డ్లీ పీపుల్, వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దోస్ పీపుల్ బికాస్ వీఆర్ బోర్న్ అగైన్. మనం నూతన సృష్టి అయి ఉన్నాం పిల్లరా. అందుకే చూడండి ఏం రాయబడిందో అక్కడ 18లో చూడండి ఏం రాయబడిందో. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకంలో పంపితేనే. అర్థమవుతుందా ఈ వాక్యం? ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? వాళ్ళు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు, మీరు లోకం నుంచి నేను మిమ్మల్ని వేరుపరుచుకుని ఉన్నా అని నన్ను దేవుడు ఎలా పంపించాడో మిమ్మల్ని అలా లోకంలోకి పంపిస్తున్నాను అంటున్నాడు యేసు ప్రభు. ఎంత తేడా ఉందో. కారణం ఏమంటే నువ్వు నూతన సృష్టివి, ఆ తర్వాత దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఓకే, ఆ తర్వాత చూడండి ఏం రాయబడిందో 22 కూడా నేను చదువుతాను మీకు. 22వ వాక్యము. మనము యేసుప్రభు అంటున్నాడు దేవునితో యేసుప్రభు ప్రార్థన ఇది, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేరు వారికి ఇచ్చి తిని. చూసారా? హలో, యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన దగ్గరున్న మహిమ మీకు నాకు ఇచ్చి ఉన్నాడు. ఎలా నువ్వు వరల్డ్లీ పర్సన్తో కంపేర్ చేసుకోగలవు? అంటే రక్షణ లేని వానికి, రక్షింపబడిన వానికి ఎంత డిఫరెన్స్ అంటే వాస్ట్ డిఫరెన్స్ అనేది కూడా లేదు. ఐ మీన్ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. యూ కెనాట్ మ్యాచ్ విత్ దిస్. ఐ మీన్ వీళ్ళకి మ్యాచ్ చేయలేవు నువ్వు వరల్డ్లీ పర్సన్లో. అంటే రక్తంతో కడగబడిన వాడికి, రక్తంతో కడగబడని వాడికి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడింది? నీలో నాలో మహిమ ఉంది. ఎవరు మహిమ? యేసు ప్రభు దగ్గర ఉన్న మహిమ అంతా ఇచ్చాడు. మహిమ అంటే మీకు బాగా తెలుసు కదా, నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు యేసు ప్రభు తన మహిమను కనపరుచుకొని రాయబడింది. అది మహిమ అంటే. అంటే మనలో దేవుని మహిమ కుమ్మరింపడింది. యేసు ప్రభు దగ్గర ఉన్న మహిమ మనలో ఉంది. ఇప్పుడు మనము దేవుడు ఏమై ఉన్నాడో చూపించేదానికి. అందుకే బలమైన కార్యాలు చేసే వాళ్ళని మీరు చూస్తుంటారు లోకంలో, దేవుని యొక్క బిడ్డల్ని. సో అంతేకాకుండా 8:17 చదువుకున్నప్పుడు రోమిలు రాసిన పత్రిక, మనము సహవారసులమని రాయబడింది యేసు ప్రభుకి. సహవారసులు అంటే ఏమో తెలుసు కదా, ఇంగ్లీష్లో జాయింట్ హెయిర్స్ అని రాయబడింది. ఎంత పెద్ద డిఫరెన్స్ చూడండి క్రీస్తులో ఉన్న మనకు ఇతరులకు. జాయింట్ హెయిర్స్ అంటే తెలుసు కదా మీకు. మనం బ్యాంక్లో అకౌంట్, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే జాయింట్ అకౌంట్ ఉన్నారో వాళ్ళిద్దరూ ఆ యొక్క డబ్బును వాడచ్చు, ఆ యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుని. అంటే ఓ రకంగా ఇద్దరు మేము జాయింట్ అకౌంట్లో ఉన్నాం అనుకో, నేను వాడచ్చు ఆ ధనాన్ని, ఆయన వాడచ్చు. అంటే నా దగ్గర ఉన్నదంతా ఆయనదే, ఆయన దగ్గర ఉన్నదంతా నాదే. సో యేసుప్రభుతో జాయింట్ హెయిర్స్ అన్నప్పుడు యేసుప్రభు దగ్గర ఏమేమి ఉన్నాయి? మీకు నాకు తెలుసు యేసుప్రభు దగ్గర ఏమేమి ఉన్నాయో. వాటన్నిటికీ నేను వారసును. అందుకే ఒక క్రైస్తవుడు అన్లిమిటెడ్ పర్సన్ పిల్లరా. అందుకే సాతాను, నేను ఆరంభంలో చెప్పా, ఆ స్లోగన్ని పట్టుకోలేడు. ఎందుకంటే వాడు నిన్ను లిమిట్ చేయాలనేదే వాని ప్లాన్ అంతా. నిన్ను బంధించాలి. నీకు ఐ మీన్ లైక్ నీవు తెలుసుకోకుండా, నీ శక్తిని తెలుసుకోకుండా చేయాలనేదే వాని ప్లాన్ అంతా. అందుకనే ఎందుకు పరిశుద్ధాత్మ గురించి నేను నేర్చుకోవాలంటే, దిస్ అన్లిమిటెడ్ గాడ్ హూ హ్యాస్ ఆల్ నాలెడ్జ్, సర్వజ్ఞానియగు దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు. దాట్స్ వై యేసుప్రభు ఒక మంచి మాట చెప్పాడు 8:32 యోహాను సువార్తలో, మీరు సత్యము తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని. అందుకనే ఒక దేవుని బిడ్డ జనరల్గా బ్రతికేదానికి ఊరికే, ఐ మీన్ ఆర్డినరీ లైఫ్ జీవించడానికి వీలు లేదు, బైబిల్ ఒప్పుకోదు. అందుకే యేసుప్రభు ఉన్నాడు, నన్ను తండ్రి ఎలా పంపించాడో నిన్ను నేను అలా పంపిస్తానా. అందుకే దేవుడు వచ్చి నాలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడిలో ఐ మీన్ యేసుప్రభులో నివసించిన పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తాడు. ఎందుకు తెలుసా? నన్ను ఆల్ నాలెడ్జ్ కలవారుగా వాడుకోవాలని, పవర్ఫుల్గా వాడుకొని దేవుడు ఏమై ఉన్నాడో నీ ద్వారా నా ద్వారా జనములకు తెలియజేయాలనేది కోరిక. యేసుప్రభు అదే చేశాడు. వచ్చి తండ్రి ఎవరో తెలియజేశాడు. ఆ అద్భుతాలన్నీ చేయడానికి కారణము తండ్రి యొక్క ప్రేమను తెలియజేయడానికి, తండ్రి యొక్క శక్తిని తెలియజేయడానికి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయనతో ఉన్న వారికి దేవుడు ఇచ్చే బలాన్ని తెలియజేయడానికి యేసుప్రభు ఆ అద్భుతాలు, సామర్థ్యమైన కార్యాలు చేశాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి నివసిస్తున్నాడు ఈరోజు.
ఇమాజిన్ హౌ పవర్ఫుల్. అందుకే బైబిల్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటుంది, విశ్వాసం విశ్వాసం అని. అందుకే మనం విశ్వాసంలో ఎంత ఎదిగితే అన్ని బలమైన కార్యాలు మీరు నేను చేయొచ్చు పిల్లరా. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చవచ్చు. అందుకే ఇప్పుడు కూడా దేవుని రక్తంతో కడగబడిన నువ్వు నేను, పరిశుద్ధాత్మతో నింపబడిన నువ్వు నేను ఊరికే అలా బ్రతికేదానికి లేదు. ఈ దినం మనం బ్రతుకుతున్నామంటే నా రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకొని మనం బ్రతకాల. అందుకే నేను ఆరంభంలో చెప్పినట్లుగా మీరు నేను ఇతరుల గురించి ఇతర విషయాల గురించి చింతపడాల్సిన పని లేకుండా ఫస్ట్ మనం దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాల. దేవుని నీతిని రాజ్యాన్ని అంటే విశ్వాసంలో జీవించడం మొదలుపెట్టను. నీవు బిజినెస్ చేస్తానా, నీ బిజినెస్ సక్సెస్ అవుతుంది. నీ ఆరోగ్యం సక్సెస్ఫుల్గా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం సక్సెస్ఫుల్గా, నువ్వు ఎక్కడ కాలు పెట్టినా ఫలిస్తావని బైబిల్ చెప్తుంది. నేను ఇప్పుడే చెప్పాను, కీర్తనల మొదటి అధ్యాయంలో ఏం రాబడింది? దివారాత్రులు ఈ కాన్షియస్నెస్లో ఉండడం వలన దేవుడు నాలో ఉన్నాడు, నన్ను దేవుడు ప్రత్యేక పని కొరకు పంపించాడు, నా కొరకు కాలింగ్ ఉంది, నా మీద పర్పస్ ఉంది, దేవుంది, అది నాకు ముఖ్య లక్ష్యం అన్నప్పుడు బైబిల్ చెప్తుంది దేవుని నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మిగతావన్నీ అలానే దొరికిపోతాయన. మీకు నాకు అలాగే అన్ని దేవుడు ఇచ్చేవాడు పిల్లరా. కాబట్టి మీరు నేను ఇంత గొప్ప సామర్థ్యం కలిగిన మీరు నేను లిమిట్లెస్ పీపుల్. మనం అన్లిమిటెడ్ పవర్ మనలో ఉండేది. ఇప్పుడు అన్లిమిటెడ్ గాడ్ మనలో నివసిస్తున్నాడు, దేవుడు మనలో నివసిస్తున్నాడు. సో మీరు నేను సర్వజ్ఞాని దేవుడితో నిన్నే ఉన్నామనేది ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు కూడా నిన్ను లిమిట్ చేయకుండా దేవుని కొరకు అన్నీ చేయగలనని ఆ యొక్క జ్ఞానం కలిగి ముందుకెళ్ళాలి. సో మనం ఏం నేర్చుకుంటున్నాం? హీస్ హోలీ స్పిరిట్ ఈస్ గాడ్ ఆ యొక్క విషయాలు మనం నేర్చుకుంటున్నాం. సో గాడ్ ఈజ్ ఓమ్నీ ప్రజెంట్, అంటే సర్వాంతర్యామి, పరిశుద్ధాత్ముడు సర్వాంతర్యామి. గాడ్ ఈజ్ ఓమ్నీ సైంట్, సర్వజ్ఞాని, పరిశుద్ధాత్మ కూడా సర్వజ్ఞాని. ఇంకో పాయింట్ ఉండిపోయింది, దేవుడు ఓమ్నీ పొటెంట్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన సర్వము, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వ సామర్థ్యం కలిగినవాడు, ఓమ్నీ పొటెంట్. యోబు గ్రంథము 33 2 వాక్యాలు చూసుకుందాం. దానికి సపోర్ట్ చేసే వాక్యాలు దండిగా ఉన్నాయి. నేను జస్ట్ 1-2 మీ ముందు పెడుతున్నా. యోబు గ్రంథము 33:4. యోబు గ్రంథము 33 అధ్యాయంలో 4వ వాక్యం మీరు చూసినట్లయితే మాట రాయబడింది, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు జీవం ఇచ్చెను. చూసారా, ఆయన శ్వాసతో నేను పుట్టి ఉన్నాం. రాసుకోండి సిస్టర్, పర్లేదు, మళ్ళీ చదువు. చూస్తే మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క బ్రెత్, ఆయన ఊపిరి ద్వారా మనిషి సృష్టించబడుతున్నాడు. ఆయన ఊపిరికి అంత శక్తి ఉంటే ఇంకా లెక్కేసుకోండి ఆయన ఎంత శక్తిమంతుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు, పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడు. మీరు కాల్సింటే కొత్త నిబంధన గ్రంథంలో ఒక రెఫరెన్స్ చూసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అక్కడ 9 వరాల గురించి రాయబడింది కదా, మీకు తెలుసు కదా. మీరు చూస్తే అక్కడ 9 వరాల గురించి రాయబడింది. ఆ యొక్క వరాలు మీరు చదవాలనుకుంటే 8 నుంచి ఉంది. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం, ఇవన్నీ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాం. పరిశుద్ధాత్మ 9 వరాలు: విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుతాల కార్యం చేసే వరము, ఆ తర్వాత ప్రవచన వరము, ఆత్మలు వివేచన. 11వ వాక్యంలో వస్తే భాషలకు అర్థం చెప్పు వరము, భాషల వరము. 11వ వాక్యంలోకి వస్తే ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి గిఫ్ట్స్ ఇస్తాడు పిల్లరా. ఏం గిఫ్ట్స్ ఇవి? 9 గిఫ్ట్స్. ఈ 9 గిఫ్ట్స్ ద్వారా నేను చదివినప్పుడు బలమైన కార్యాలు నేను చేయొచ్చు. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఎంత బలం ఉందో మీకు తెలుసా? యేసుప్రభు అద్భుతాలను చేయడానికి కారకుడు ఎవరు? నిన్న వారం నేను చూపించాను. యేసుప్రభు దయ్యాలను తీస్తానప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? దేవుని ఆత్మ ద్వారా ఇవన్నీ చేస్తున్నాం. ఒక రెఫరెన్స్ 14:10, యోహాను సువార్త 14:10లో చూస్తే యేసుప్రభు చేసిన అద్భుతాలన్నిటికీ కారకుడు ఎవరు? ఆయన చేస్తున్న సామర్థ్య కార్యాలన్నిటికీ 14:10
యోహాను సువార్త 14:10 మీరు చూసినప్పుడు యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు ఆయన చేసిన సామర్థ్యమైన కార్యాలన్నిటికీ కారణం ఏమంట. 14:10 తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పడం లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి తన ద్వారా ఈ క్రియలన్నీ చేస్తున్నాడంట. అమ్మా వింటున్నారా? తండ్రి యేసుప్రభు ఉన్నాడు, తండ్రి ఈ క్రియలన్నీ చేస్తాడు. అంటే యేసుప్రభు లాజర్ని లేపుతాండేది, నీళ్ళ మీద నడుస్తాండేది, 5 రొట్టెలు 2 చేపల్ని, ఆ క్రియలన్నీ ఎవరు చేస్తున్నారు? తండ్రి చేస్తానంటున్నాడు. తండ్రి ఎవరు? యేసుప్రభు తండ్రి ఎవరు? యేసుప్రభు తండ్రి ఎవరు? యేసుప్రభు తండ్రి ఎవరు అంటే యోహాను సువార్త మత్తయి సువార్త 18:18 చూస్తే, మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన. యేసుప్రభు ఎవరు నీ తండ్రి అంటాడది? పరిశుద్ధాత్మ దేవుడినే. అంటే పరిశుద్ధాత్మ ద్వారానే సమస్త కార్యాలు చేస్తా అన్నాడు యేసుప్రభు. అందుకే ఓమ్నీ పొటెంట్, హోలీ స్పిరిట్ కూడా ఓమ్నీ పొటెంట్. దేవుడు ఓమ్నీ పొటెంట్, సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వశక్తిమంతుడు. చూడండి, ఇప్పుడు ఇమాజిన్ ఈ సిరీస్ ఎందుకు నువ్వు వింటున్నావు అంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించిన జ్ఞానంతో పాటే నేను మాటికి మీకు ఒక విషయం కోట్ చేస్తానా. నువ్వు ఏమై ఉన్నావు? ఈ 3 శక్తులు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఓమ్ని ప్రెసెంట్ అంటే అన్ని సర్వాంతర్యామియగు పరిశుద్ధాత్మ దేవుడు, సర్వజ్ఞానియగు పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తిమంతుడగు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వేమన్నావు? ఓ మై గాడ్. అందుకే భక్తిగల జీవితం మనకు అవసరం పిల్లరా. అందుకే మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారంటున్నాడు దేవుడు. అమ్మ అర్థమవుతుందా? ఈ లోకానికి వెలుగే ఉన్నావు నువ్వు. ఎవరు? నువ్వు, నేను. బోర్న్ అగైన్ బిలీవర్. అమ్మ వినాలి మీరు. ఎంత చక్కగా బ్రతకచ్చు చూడండి. పవర్ఫుల్ లైఫ్ ఇది. ఎంత పవర్ఫుల్ లైఫ్. నేను అందుకే ఎప్పుడు మన సంఘంలో మీకు ఎప్పుడు చెప్తుంటా, అందుకే మనము ఇంత సామర్థ్యం కలిగిన నువ్వు అంటున్నారా, దిస్ ఓమ్నీ పొటెంట్ గాడ్, ఈ సర్వశక్తిమంతుడగు దేవుడు, సర్వాంతర్యామయగు దేవుడు, సర్వజ్ఞానియగు దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు. ఆ రోజు దానియేలులో నివసించాడు కాబట్టే సర్వజ్ఞానియగు దేవుడు సృష్టి ఆరంభం నుంచి అంతం వరకు ఏమవుతుందో రాయించాడు. సర్వశక్తిమంతుడగు దేవుడు మోషతో ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని 2 భాగాలు చేశాడు. అదే సర్వశక్తిమంతుడగు దేవుడు యేసు ప్రభులో ఉన్నాడు కాబట్టే యేసు ప్రభు ద్వారా అద్భుతాలు చేయించాడు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నన్ను తండ్రి పంపించిన రీతిగా మిమ్మల్ని నేను పంపిస్తాను. ఇమాజిన్, క్రిస్టియన్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. అమ్మా ఇంటారా? సో హౌ కెన్ యూ లివ్ ఫర్ ద వరల్డ్? ఎలా నువ్వు ఇంత సర్వశక్తిమంతుడు దేవుడు, ఓమ్నీ పొటెంట్ గాడ్, యు ఆర్ ద హౌస్ ఆఫ్, యు ఆర్ ఎ హౌస్ ఆఫ్ ఓమ్నీ పొటెంట్ గాడ్, యు ఆర్ ఎ హబ్ ఆఫ్ పవర్, యు ఆర్ ఎ సెంట్రల్ పాయింట్ ఫర్ ఆల్ పవర్. అందుకే బలమైన కార్యాలు కొంతమంది చేయగలుగుతున్నారు. యేసయ్య ఏమన్నాడు? నేను చేసిన కార్యాలు మీరు చేస్తారన్నాడు. దీనికంటే మించిన కార్యాలు చేస్తానన్నాడు యేసుప్రభు అన్నాడు ఆ మాట. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ క్రైస్ట్ చైల్డ్, యాజ్ ఎ గాడ్ చైల్డ్, వాట్ యు ఆర్ థింకింగ్ రైట్ నౌ? అందుకే నువ్వు నేను ఈ యొక్క జీవితాన్ని కేవలం తిని తాగి, కేవలం లోకం కోసం, బట్టల కోసము, ఉద్యోగం కోసము, చదువుల కోసం, జాబ్ కోసము, యు కాంట్ స్పెండ్ యువర్ ప్రెషియస్ లైఫ్ టు దీస్ థింగ్స్ ఓన్లీ. దట్ ఆర్ ఇస్ ఎ స్మాల్ పార్ట్. అది తినడం తాగడం అనేది చిన్న భాగం. అది నీ జీవితంలో బంధువులు, స్నేహితులు ఒక చిన్న భాగం. అది దెర్ ఇస్ ఎ బిగ్ థింగ్ ఇస్ దేర్, దట్ ఈస్ యు ఆర్ క్యారింగ్ గాడ్. యువర్ మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్. క్రైస్ట్ లైక్ మైండ్ వీ హ్యావ్ అని చెప్పి బైబిల్ చెప్పి, క్రైస్ట్ లైక్ యేసు ప్రభువులో ఉన్న మనసు మనలో ఉంది. అందుకే పౌలు ఒక చోట అంటాడు, మీకు తెలీదా మీరు దేవునికి ఆలమే ఉన్నారని. అందుకే ఈ సిరీస్ మీకు చెప్తాను. నేను ఈ శరీరం కేవలం అలాగే చచ్చిపోతే ఏం ప్రయోజనం?
దేవునితో నిండిన శరీరం, దేవునితో నిండిన మనస్సు. ఇంకో చోట యేసుప్రభు అన్నాడు కదా, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. అంటే యేసుప్రభులో ఏమేమి ఉన్నాయో మనలో ఉన్నాయి. దేవుడు అబద్ధం చెప్పడు పిల్లరా, ఆయన వాక్యం సత్యం. హి సెడ్ మై వర్డ్ ఈజ్ ట్రూత్. అందుకే క్రైస్తత్వం మతం కాదు, క్రైస్తత్వము దైవత్వంతో నిండి జీవించే మానవత్వం. మానవత్వం దైవత్వంతో నిండి జీవించడమే క్రైస్తత్వం. మ్యాన్ బికమింగ్ డివైన్. వై డివైన్? I mean, you are a supernatural person. Why? Because supernatural God is dwelling in you. మీకు అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ గురించి మీరు నేను అందుకే బాగా తెలుసుకోవాలా. అందుకే ఏం చేయాలా? నేను అనుక్షణం జీవిస్తున్నప్పుడు నా లైఫ్ ఊరికే సింపుల్ లైఫ్ అనొద్దు. నీ భర్త ఏదో అన్నాడని చెప్పి దాని మీద జీవించద్దు. నీ భార్య ఏదో అనిందని దాని మీద జీవించద్దు. నువ్వు పనిచేసే ఆఫీసులో ఏదో ఎవరో అన్నారనో దాని మీద జీవించద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు దేవుడు నీ గురించి ఏం చెప్తాడో దాని మీద బ్రతుకు. అందుకే బైబిల్లో రాయబడింది, మనం ఏ దాని మీద మన ఇల్లు కట్టుకోవాలంటే బండ మీద, అంటే దేవుని యొక్క వాక్యం మీద, సత్యం మీద మనం బండ కట్టుకోవాలి మన జీవితాన్ని. ఇసుక మీద కట్టుకోకూడదు మనం. సో మనం నేర్చుకున్నాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే అని. రెండవది ఆయన వ్యక్తి అనేది కూడా కొన్ని పాయింట్ చెప్పి మనము ఆ తర్వాత నెక్స్ట్ వీక్ మిగతా విషయాల్లోకి వెళ్దాం. అందుకే పౌలు అన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ అని. ఎందుకంటే పౌలుకి అర్థమైంది, ఈ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను సామర్థ్యమైన కార్యాలు చేస్తానని. ఓకే, రెండో పాయింట్ మనం చూసుకోబోతున్నాం. హీఈస్ ఎ పర్సన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? వ్యక్తి. సో మీరు చాలా ఇంపార్టెంట్ పిల్లరా ఈ యొక్క కాన్సెప్ట్, పర్సన్, ఆయన వ్యక్తి అనేది తెలుసుకోవడం. మీరు బైబిల్లో మీరు చూసినప్పుడు పిల్లరా ఆయన గురించి ఎప్పుడు సంబోధించిన ఆయన, అతను అని రాయబడింది పరిశుద్ధాత్మ గురించి. చాలామంది ఆయన ఒక శక్తిని, ఆయన ఏదో వచ్చేస్తాడు కింద పడేస్తాడు, లేకుంటే ఆయన వచ్చేస్తాడు ఏదో ఫీలింగ్స్ అయిపోతాయి ఆయన వెళ్ళిపోతారు, లేకుంటే ఆ మాత్రమే అనుకుంటారు ఆయన్ని. కొంతమంది త్రిత్వాన్ని నమ్మనోళ్ళు ఉన్నారు. కొంతమంది భూమి మీద అంటే ట్రినిటీని, త్రిత్వాన్ని నమ్మరు. వాళ్ళు ఏమంటారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే వ్యక్తి కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, అది ఒక శక్తి అంటారు. ఈవెన్ చాలామంది క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మ దేవుడిని వ్యక్తిగా అంగీకరించారు. ఆయన ఒక శక్తిని అనుకుంటా అంటారు, తెలియక, వాళ్ళకి సరిగ్గా జ్ఞానం లేక. మీరు చూసి చెప్పలేరా ఆయన వ్యక్తి అని పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథంలో మీరు అపోస్తలుల కార్యం నుంచి పత్రికలు చదువుకుంటూ పోతే, మీరు ఇంక నుంచి బైబిల్ చదువుడు పెన్ను తీసుకొని చదవండి బైబిల్ని. ఎక్కడెక్కడ ఆయన 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 అని రౌండ్ చేసుకుని పరిశుద్ధాత్మ గురించి మీరు చదివినప్పుడు ఆయన అనే రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే హీ, హిమ్, లేకుంటే తెలుగులో అయితే ఆయన, అతను అని రాయబడి ఉంటుంది. ఆయన వ్యక్తి అనేది నేను తెలుసుకోవాలా. ఎందుకో తెలుసా మీకు? నేను కొద్దిసేపు తర్వాత మీకు చెప్తా. ఆయన వ్యక్తి అని తెలుసుకోకుండా చాలామంది పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వాడుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ ఇప్పుడే నేను చెప్పాను, శక్తి. ఆయన సర్వశక్తిమంతుడు, కానీ ఆయన ఒక వ్యక్తి. అప్పుడే నీ రిలేషన్ బాగుంటుంది ఆయన వ్యక్తి అని అర్థం చేసుకున్నప్పుడే. దానికి రెఫరెన్సెస్ నేను కొన్ని ఇస్తున్నాను మీకు. యోహాను సువార్త 16లో 13 నుంచి మీరు చదివినట్లయితే అక్కడ ఆయన వ్యక్తి అనేది మీకు నాకు అర్థమవుతుంది. 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. చూసారా ఆయన ఏమంటున్నాడు యేసుప్రభు? ఆయన అంటున్నాడు. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక నేను వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. తానే ఆయన అని రాయబడింది పిల్లరా. సో మీరు చూస్తే నేను చెప్పినట్లుగా మీరు బైబిల్ చదువుకున్నప్పుడు అనేక సార్లు ఆయన, అతను అనేది మీకు తెలియజేయబడుతుంది. ఓకే, ఇంకా కొన్ని రెఫరెన్సెస్ మీకు ఇస్తా. ఎందుకు ఆయన అని తెలుసుకోవాలా? ఆయన ఒక వ్యక్తి, నీతో ఉన్న వ్యక్తి,
నీలో ఉన్నాడు ఆయన. ఆయన ఓ వ్యక్తి అని తెలియకుంటే నువ్వు ఆయనతో నడిచేది కష్టమవుతుంది. ఆయన స్వరం వినేది కష్టమవుతుంది. మీరు తెలుసా పిల్లరా, ఈ భూమి మీద అతి బలంగా దేవుని సేవ చేసి ముగించిన వాళ్ళు, లేకుంటే సేవ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు అంటే వారి జీవితాన్ని మీరు దగ్గరగా చూసినప్పుడు ఖచ్చితంగా వారు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిని వారితో ఉన్నాడని, వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధాత్మతో మాట్లాడే వాళ్ళే ఉంటారు. అట్లా వాళ్ళే చాలా స్ట్రాంగ్గా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు, దేవుని బలాన్ని ఉపయోగించుకోగలరు. నీకు ఆయన వ్యక్తి అని తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. ఆయన నీతో ఉన్నాడనేది ఎప్పుడు గమనిస్తూ ఉంటావు. ఆయనతో అడుగుతావు నువ్వు. నేను చూశాను చాలామంది సాక్ష్యాలు, సక్సెస్ఫుల్ అయ్యి దేవుని సేవను ముగించిన వాళ్ళు, వారి సాక్ష్యాలు నేను చదివా. ఇప్పటికీ సేవ చేస్తున్న వారి యొక్క సాక్ష్యాలు మీరు చూస్తే వాళ్ళు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యక్తిగా అంగీకరించి ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ అంటారు. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి ఉండేదే నీతో మాట్లాడేదానికి, నీకు సలహా ఇచ్చేదానికి, నిన్ను నడిపించేదానికి, నీకు తప్పుదారిలో పోకుండా చేసేదానికి. అందుకే ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో మాట్లాడేవాడై ఉండాలి. ఆయన ఒక శక్తి అన్నప్పుడు నీకు అర్థం కాదు ఎవరితో మాట్లాడాలి ఏంటని. ఆయన వ్యక్తి అనే కాన్సెప్ట్ నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్తో మాట్లాడినట్టు కంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటావు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, పరిశుద్ధాత్మతో ఎప్పుడు మాట్లాడాలి మనం. పరిశుద్ధాత్మని నాకు సహాయం చేయి, నువ్వు సహాయం చేసి వచ్చావు, ఇది ఎలా చేయాలా. నేను అందుకే అన్న మన స్లోగన్లో మనం ఎప్పుడు దేవునితో మాట్లాడే వాళ్ళే ఉండాలి పిల్లరా. దేవునితో మనం ఎంత మాట్లాడితే, దేవుడు ఏ రూపంలో ఉన్నాడు ఇప్పుడు మన దగ్గర? పరిశుద్ధాత్మ దేవుని రూపంలో దేవుడు ఉన్నాడు. ఒక చోట యేసుప్రభు అన్నాడు, నేనును తండ్రి మీలో వచ్చి నివాసం చేస్తామని. ఏ రూపంలో నివాసం చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు? యేసుప్రభు ఏ రూపంలో నివాసం చేస్తున్నాడు మనలో వచ్చి? తండ్రి ఎలా నివాసం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ రూపంలో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అందుకే ఎప్పుడు మాట్లాడే వాళ్ళే ఉండాలా. బైబిల్లో మీకు 2-3 రెఫరెన్స్ చూపిస్తాను నేను ఈరోజు. ఆయన మాట్లాడేవాడు. ఆయనతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ జీవితం ఎంత సక్సెస్ఫుల్గా ఉందో. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో చూడండి, ఆయన వ్యక్తి అనేది ఎంత క్లియర్గా బైబిల్ మనకు బోధిస్తుందో. 13వ అధ్యాయం మీరు చూస్తే 13వ అధ్యాయంలో 2వ వాక్యం. 13వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి చదువుతానులేండి. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగరే నడబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండేది. అక్కడంతా ప్రవక్తలు, సౌలు అనే ప్రవక్తలు, బోధకులు అంతా ఉన్నారు అక్కడ. ఓకే, 2వ వాక్యంలో చూడండి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో ఎలా మాట్లాడతాడు. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఏమంటున్నా చూడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్పాడో రాయబడింది. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూసారా, ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పిల్లరా, మాట్లాడతాడు ఆయన వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి చెప్పాడంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిని నాతో మాట్లాడేవాడనే విశ్వాసంతో పాటు ఆ జ్ఞానం నీకు నాకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటాం. మీకు ఏమైందో తెలుసా? ఆ టైంలో అప్పుడే వాళ్ళ సేవను ఆరంభించారు. పౌలును బర్నబా ప్రపంచాన్ని తలకిందులు చేశారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి చెప్పినది విని ఆ ప్రకారం చేశారు కాబట్టి. మీకు తెలిసి సంఘం ఆరంభమై మహిమగల సంఘంగా మారినప్పుడు, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వెళ్ళారు వీళ్ళు. అందుకే గొప్ప గొప్ప కార్యాలు చేశారు పౌలు, బర్నబా, వాళ్ళతో ఉన్నవారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో ఎప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. సో ఆయన వ్యక్తి అనేది మనం చూసుకున్నాం. నిజానికి పిల్లరా, ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా కానీ, లేకపోతే ఒక సంఘము కానీ, మన చర్చ్ కానీ సక్సెస్ఫుల్ కావాలంటే పరిశుద్ధాత్మ లేనిది మనం సక్సెస్ఫుల్ కాలేము. పరిశుద్ధాత్మతో ఎప్పుడు మాట్లాడుకోకుండా అలా ఎవరు ఆయన అని చెప్పి మనం ఉంటే మనం ఎప్పుడు సక్సెస్ఫుల్ కాలేం. ఇప్పుడు చూడండి, వీళ్ళని ఆ చర్చిలో అనేక మంది ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరిని పక్కన తీయండి, నేను నా యొక్క సేవ కొరకు వీరిని పంపిస్తానను, వారికి నేను ప్రయాణం ఇస్తానను, వారు ఆత్మలు రక్షించకపోవాలన్నప్పుడు ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు విన్నారు కాబట్టి
ఆ ఇద్దరి ద్వారా మరి అనేక గొప్ప కార్యాలు జరిగి ఆ తర్వాత సంఘం ఏర్పరచబడింది. సో ఆయన వ్యక్తి అని, మాట్లాడేవాడని నేను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనతో అదే పని చేయాలి. ఆయన పరిశుద్ధాం దేవుడు వాళ్ళతో ఏం చేశాడు. అనదర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే అపొస్తలుల కార్యము 15వ అధ్యాయంలో, ఎందుకంటే నీకు ఇది ఎందుకు నేర్చుకుంటున్నావు ఈ ఉదయకాలం ఆయన వ్యక్తి అంటే, నీతో అలాగే వ్యవహరించేవాడు అనేది ఒకటి నీకు అర్థం కాల, ప్లస్ ఆయన మాట్లాడేవాడని, నీ మాటలు ఆయనకు అవసరమని, నువ్వు ఆయనతో మాట్లాడాలని చెప్పి నేను నేర్చుకుంటున్నాం. చాలా అవసరం అది. చూసి అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలో 28 నుంచి 2 వాక్యాలు మనం చదువుకుందాం. ఈ భాగము యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే, ఈ భాగాన్ని చదివే ముందు బ్యాక్గ్రౌండ్ కొద్దిగా తెలుసుకోవాలా. సంఘంలో చాలా సమస్యలు వచ్చాయి. ఆదిమ సంఘంలో కొత్తగా ఆరంభమైంది. రకరకాల ప్రజలు వచ్చి ఆ సంఘంలో జాయిన్ అవుతున్నారు. కొత్తగా వచ్చినప్పుడు చూస్తే మన సంఘంలో కూడా ఇలాంటి ఏ సంఘంలోనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి రకరకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, యూదులు చాలామంది యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత ఏమైందంటే, వీళ్ళు సంఘంలోకి వచ్చి వీళ్ళ బోధనని తీసుకురావడం మొదలుపెట్టారు. ఏంటి? సర్కంసెషన్ చేయాలని. తెలుగు ఏమంటారు? అది సున్నతి. తెలుగులో సున్నతి అని పిలుస్తాము. సున్నతి కూడా చేసుకోవాలని చెప్పి యూదులు అక్కడ ఉండే క్రైస్తవుల్ని బోధించేవాళ్ళు. అయితే సంఘంలో ఇది పెద్ద సమస్యగా మారింది పిల్లరా. ఆదిమ సంఘంలో యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించారు యూదులు. వీళ్ళందరూ వచ్చి సంఘంలో ఈ యొక్క సున్నతి చేసుకోవడం తప్పనిసరి, చేసుకుని తినాలి, అప్పుడే పూర్తి రక్షణ అనే ఒక తప్పుడు బోధ ఆరంభించారు. అప్పుడు ఏమైందంటే, ఆ అపోస్తలులు అందరూ కలిసి ఒక చోట కూర్చొని దీని గురించి డిస్కస్ చేస్తూ ప్రార్థనలో పెట్టారు. అప్పుడు అక్కడ ఏం రాబడిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళకు సలహా ఇవ్వడం జరిగింది. చూడండి ఏం సలహా ఇచ్చాడు. 8:29, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. అంటే ఏంటని, ఆ యొక్క కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు పౌలు ఏమంటున్నాడు ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో రాసే వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ కన్ఫ్యూజన్ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాకు చెప్పాడు. ఏమని? మాకు అనిపించింది, పరిశుద్ధాత్మ దేవునికి కూడా అనిపించింది. ఏంటంటే, విగ్రహాలకు పెట్టిండే తినకూడదు, ఆ తర్వాత గొంతు పిసికి చంపిన తినకూడదు, రక్తం తినద్దండి, ఆ తర్వాత జారత్వం. అంతేగాని ఈ యొక్క సున్నతి గురించి ఏమీ బాధపడాల్సిన సున్నతి అవసరం లేదు మనకి. మిగతా ఏంటేంటో వాళ్ళు తెచ్చేవాళ్ళు, కాళ్ళు కడుక్కుంటే, చేతులు కడుక్కుంటే, ముక్కు కడుక్కుంటే, అట్లాంటివి ఏమొద్దు. నేను కూడా సంఘంగా ఇది నేర్చుకోవాలి. ఎప్పుడు ఆచారాలు గీచారాలు అన్నీ చాలా పెడతాన్నారు ఈ మధ్య సంఘాల్లో కూడా కదా. కొన్ని సంఘాలు అదే చేరేలా, ఆది చైర్లో ఆయనే కూర్చోవాలా, లేకుంటే నేను ఇట్లే ఉండాలా, లేకుంటే రకరకాల ఆచారాలు. నిన్న చర్చిలో కూడా దివ్య ప్రీచ్ చేస్తానంది. చాలామంది రావు కాలం అని, ఆ కాలం అని, వాస్తు అని, ఈ అని ఎంత అజ్ఞానంలో పడుతున్నారంటే, అవన్నీ పరిశుద్ధాత్మకు బాధపడిచే పనులు, దేవునికి అయిష్టమైన పనులు. నువ్వు ఏ ఆచారంలో పడకూడదు. బైబిల్లో 2 ఆచారాలు ఇచ్చినది, రెగ్యులర్గా చేసే ఆచారాలు, ఎప్పుడు చేసిన ఆచారాలు ఏమో తెలుసా? బాప్తిజం, బల్ల. ఈ 2 మనకిచ్చిన ఆచారాలు. ఇవి తప్ప ఏ ఆచారాలు లేవు. ఇవి మాత్రం చేద్దంటున్నాడు మనకు. ఏంటివి అవి? మనం ఎలా చేయం? విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పీసికి చంపిందాన్ని. ఎందుకు గొంతు పీసి చంపిందాన్ని తినకూడదు? రక్తం ఏడుంటుంది? గొంతు పీసికి చంపితే లోపలే ఉంటుంది. సో ఆ విధంగా మరి ఆ తర్వాత జారత్వం, ఇంకా విచారం, ఇవన్నీ ఉన్నాయి. అట్లా దాంట్లో మనం పడకూడదు. కానీ ఈ వేరే ఆచారాలు, ఆ మతంలో ఉండి ఈ మతంలో వచ్చాను, ఈ మతంలో ఆ ఆచారం పెట్టుకుంటే బాగుంటుంది, ఇవన్నీ చల్లవు. సో ఇది మతం కాదు కాబట్టి, ఇది రిలేషన్ కాబట్టి. సో ఈ జారత్వం ఇవన్నీ ఏంటి? పాపాన్ని అసహించుకోవాలి, మనం పాపాన్ని దూరం ఉంచాలి. ఓకే. సో మీరు చూస్తే ఏం చెప్పాడు, చదువుకున్నాం ఇక్కడ, పరిశుద్ధాత్మకును మాకు తోచెను. అంటే ఎంత క్లోజ్ రిలేషన్లో ఉన్నారు. ఒక వ్యక్తి ఈయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆ తర్వాత మీరు రోమిలు రాసిన పత్రిక 8లో చూస్తే, ఆయన మనకు ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడని, మనలో ఉండి మనము ఏం ప్రార్థన చేయాలో మనకు సహాయం చేస్తాడు. దేవునికి ఏమి ఇష్టమో
పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి మనలో ఉండి ప్రార్థన చేసేవాడని చెప్పి రాయబడింది. ఆ తర్వాత చూస్తే అపొస్తలుల కార్యం 16లో ఒక ముఖ్యమైన విషయం రాయబడింది. ఇదే అపొస్తలుల కార్యం 16లో ఆయన వ్యక్తి అనేది నేర్చుకుంటా అన్నాం పిల్లరా. మనం ఆల్రెడీ నేర్చుకున్నాము పరిశుద్ధాత్మ దేవుడు ఒకటని. రెండోది నేర్చుకుంటా అన్నాం మనము పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అని. మీకు తెలిసినలా ఒక క్రైస్తవుడు సక్సెస్ఫుల్ కావాలంటే పరిశుద్ధాత్మ ఎవరు తెలుసుకోవాలా, లేకుంటే సక్సెస్ఫుల్ కాలేం మనం. ఎందుకంటే ఆయన వచ్చినదే మనల్ని సక్సెస్ఫుల్ చేయడానికి. ఆయన ఎవరో తెలియకుంటే నేను ఎలా సక్సెస్ఫుల్గా ఉంటాం, ఎలా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం, ఎలా బలంగా ఉంటాం. అందుకే శత్రువు మోసం చేస్తాడు. వాడిని మోసంలో పడకుండా ఉండాలంటే ఈ విషయాలు చాలా అవసరం. చూడండి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 16:6లో చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే పౌలు సేవకి వెళ్తున్నాడు తన టీంతో. యూరోప్కి వెళ్ళాలని వెళ్తున్నాడు. ఇప్పుడు ఉండే యూరోప్లో, అప్పుడుండే యూరోప్ వేరే అనుకోండి, సేమ్ యూరోపే ఇప్పుడు కొద్దిగా వాస్ట్గా ఉంది, పెద్దగా ఉంది. అయితే అప్పుడు యూరోప్ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చెప్పాలి, ఆత్మను రక్షించాలని పౌలు వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా? స్టాప్ చేశాడు వాళ్ళని. అదే అక్కడ చదువుకుంటున్నాం. చూడండి 6వ వాక్యం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారు, మళ్ళీ యేసు యొక్క ఆత్మ అక్కడ కూడా కన్ఫ్యూజ్ కాదండి. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అర్థమైందా మీకు? అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. ఎందుకు చదివాము ఈ పాట? చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత క్లోజ్గా పని చేస్తున్నాడు చూడండి వాళ్ళతో. పౌలుతో ఏమన్నాడంటే, నువ్వు యూరోప్కి వెళ్ళకు, పౌలు నువ్వు యూరోప్కి వెళ్ళకు, సారీ ఆసియాకి వెళ్ళకు. పౌలు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఆసియాకి వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళు? యూరోప్కి వెళ్ళమన్నాడు. మీరు చూస్తే అక్కడ మాసిదోనియాలో సువార్త చెప్పి యూరోప్లో సేవ ఆరంభించాడు. యూరోప్ మొత్తం అంతా ఎందుకు? పరిశుద్ధాత్మ మాట వినడం వలన యూరోప్ మొత్తం సువార్తతో నింపబడి, ఆ తర్వాత మనకు తెలిసి హిస్టరీలో ఆ పౌలే స్టార్ట్ చేసినది. ఎందుకు సక్సెస్ అయ్యాడు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఏసియాకి తీసుకొచ్చాడు. ఏసియాలో ఫస్ట్ ఎక్కడ? ఎఫెసస్లో స్టార్ట్ చేశాడు. ఏసియా అంతా కూడా, ఆసియా ఖండం అంతా కూడా, మరి ఆ టైంలో ఉన్న ఆసియా అంతా సువార్తతో నింపబడింది. ఎందుకు ఈ విషయాలు మీ ముందు నేను తీసుకొచ్చి చెప్తున్నానంటే, పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగా ఉండి నీతో ఎప్పుడు ఉండి నీతో మాట్లాడేవాడు, ఆయన నీకు నేర్పించేవాడు. అందుకే మనం పరిశుద్ధాత్మ గైడెన్స్ ఉంటే నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావు. అందుకే ఈ బోధ మీకు, ఎందుకే బైబిల్లో చెప్పబడుతుంది, నువ్వు ఒట్టి మనిషివి కాదు. ఓమ్ని సైంట్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని ప్రెజెన్స్ గాడ్ నీలో నాలో నివసిస్తాడు. ఎందుకు నివసిస్తానంటే, ఆయన ఒక వ్యక్తిగా నీలో నాలో ఉండి నీ ఆత్మకు బోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆయన సహకారంతో మనం అడుగేస్తే మనకు పిల్లరా అపజయం ఎప్పుడు ఉండదు. ఓకే, ఆ తర్వాత చూస్తే ఇంకొకటి ఏమన్నా, ఎందుకంటే కొత్త నిబంధనలను చూపిస్తున్నారు, పాత నిబంధనలో ఆయన శక్తి అనే వ్యక్తి కాదని లేదు. పాత నిబంధన గ్రంథంలో కూడా మీరు చూస్తే 6:3లో, ఆదికాండం 6:3 ఫస్ట్ బుక్లోనే ఆదికాండం 6:3లో కూడా ఆయన వ్యక్తి అనేది మనకు తెలుస్తుంది పిల్లరా. 6:3 చూస్తే, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వ్యక్తిగా మనం చూస్తున్నాం ఆయన మాట్లాడేవాడని, వాదించేవాడని, చెప్పేవాడని. ఓకే, ఆ తర్వాత చూస్తే మీకు బాగా తెలుసు 1 కొరింథీ 12లో ఆయన వరాలు ఇచ్చినట్లుగా. ఓకే, అందుకే మీరు చూస్తే ఆయన వ్యక్తి కాబట్టే, ఇంకొక లాస్ట్ వాక్యం మనం చూసుకుందాం, 2 వాక్యాలు. ఆయన బాధపడతాడు. ఇది క్రైస్తవ బిడ్డలుగా మీకు నాకు చాలా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది. ఆ సర్వశక్తిమంతుడు దేవుడు నీ దేహంలో వచ్చి ఆయన రక్తంతో కడగబడిన తర్వాత నివాసం చేస్తున్నాడు. నీకు నాకు చాలా బాధ్యత ఉంది. ఆయన బాధపడే దేవుడు అని కూడా బైబిల్ చెప్తుంది. చూడండి, యెషయా గ్రంథము 63:10 పాత నిబంధన ఒక రెఫరెన్సు.
కొత్త నిబంధనలు కూడా ఒక రెఫరెన్స్ చూసుకుందాం. యెషయా గ్రంథము 63:10లో మీరు చూస్తే ఆయన బాధపడేవాడని రాయబడింది. ఆయనకి గ్రీవ్ అవుతాడు, ఆయన దుఃఖపడతాడని రాయబడింది 63:10లో. 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధం ఆయను. అదే ఈరోజు కూడా చాలా మంది చేస్తున్నారు పిల్లరా. తానే వారితో యుద్ధం చేసెను. పరిశుద్ధాత్మ దేవుడే ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? తన వారితో యుద్ధం చేస్తున్నాడు. అయితే కొత్త నిబంధన వచ్చినప్పుడు 4:30 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 ఆయన తనతో యుద్ధం చేయడం అంటే మనతో దేవుడు యుద్ధం చేయడం కాదు, కానీ మీరు విననప్పుడు మీరు తప్పుదారిలో పోతారు, సమస్యల్లో పడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చూడండి ఏం రాయబడిందో. 4:30లో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం కొరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కింద చూస్తే ఆయనకు కోపం తెప్పించే మాటలేంటి, దుఃఖపరిచే మాటలేంటి? ఆయన సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆ తర్వాత 25లో చూస్తే మనం ఒకరికొకరము అవయవంలో ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను, కోపపడుడు కానీ పాపం. ఇవన్నీ మీరు చూసినప్పుడు పిల్లరా, మళ్ళా 5:3లో చూసినప్పుడు మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. చూసారా, చెడ్డ మాట్లాడకూడదు పిల్లలు, పేరు కూడా ఎత్తుకోకూడదు. జోకులు వేసుకోవడం, పాప మాటలన్నీ, పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు పిల్లరా. అర్థమవుతుందా మీకు? 6:7 కూడా చూడండి. 5:6-7 5వ అధ్యాయం 6-7 వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అటువారితో పాలై ఉండకూడదు. మీరు పూర్వమందు చీకటే ఉండ్రి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగే ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఎప్పుడు మంచితనం చేయాల మనం? నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. ఓకే, మీరు చూస్తే 4వ వాక్యం చూసుకోండి ఒకసారి. 5:4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను. చూసారా, ఎప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపరచబడతాడు? ఆయన మీకు వచ్చినది సర్వసామర్థ్యమైన సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామగు దేవుడు, సర్వజ్ఞానియగు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేదానికి వచ్చాడు. అందుకే ఆయన లైట్ని కనుగొన్న వ్యక్తి థామస్ ఎడిసన్ ఏమన్నాడు తెలుసా? దేవుడు నన్ను వెలిగించాడు కాబట్టి నేను లోకాన్ని వెలిగించానన్న లైట్ కనుక్కున్న వ్యక్తి. ఈ జ్ఞానంతో నిన్న దేవుడు నీకు జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటా అన్నాడు. నువ్వు ఆయన్నే బాధపరిస్తే నీకు సైన్స్ ఆడ అర్థమవుతుంది, మ్యాథ్స్ ఆడ అర్థమవుతుంది, లేకుంటే నువ్వు ఎలా స్టడీస్లో సక్సెస్ అవుతావు? ఎడ్యుకేషన్లో సక్సెస్ కాలేవు. ఎడ్యుకేషన్లో కాదు కదా, హస్బెండ్ కూడా మీరు సక్సెస్ కాలేరు, పిల్లలు మీరు సక్సెస్ కాలేరు. ఎందుకంటే ఆయన వచ్చిండేదే నిన్ను వెలుగ్గా చేసడానికి. యేసయ్యని ఎవరు వెలుగ్గా చేసిండేది? యేసయ్యని ఎవరు సామర్థ్యంతో వాడుకోండేది? యేసయ్యని ఎవరు అద్భుతాలు చేసేదానికి వాడుకోండేది? యేసయ్య మాట్లాడగా దురాత్మ శక్తులు పారిపోయే, యేసయ్య వస్తుంటేనే దురాత్మ శక్తులు విలవిల్లాడేటివి. ఎవరి వలన ఇవన్నీ జరిగినది? ఆ పరిశుద్ధాత్మ దేవుడు తనలో ఉన్నాడు కాబట్టి. అంతకుముందు ఏ కార్యాలు చేయలేదు యేసు ప్రభు 30 ఏళ్ళ వరకు. ఏ రోజు పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకింపబడ్డాడో, ఏ రోజు పరిశుద్ధాత్మ దేవుడు తనలో నివాసం చేశాడో, ఈరోజు నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన్నే దుఃఖపరిస్తే ఎలా పని జరుగుతుంది? అర్థమవుతుంది మీకు? అందుకే 4వ వాక్యంలో ఏముండాలా? మీరేం మాట్లాడాలి నోట్లో? ఇప్పుడు బూతులు మాటలన్నీ కుడుతుపులరా, బాధపడతాడు ఆయన, పోకిరి మాటలైనను. చూడండి ఎంత క్లియర్గా తెలుగులో రాయబడింది. 4వ వాక్యంలో కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. కృతజ్ఞతా వచనాలే, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను. క్రిస్టియన్స్, ఈవెన్ యూత్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి పరా. నేను చాలామంది క్రిస్టియన్స్ చూశాను, నేను ఈవెన్ పెద్దోళ్ళని చూశాను. 4-5 కలిసాలకి ఎంత బూతులు, పోకిరి మాటలు, సరస్వక్తులు ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు.
చూసారా? వై తగవు? ఏమవుతుంది సార్, కొద్దిగా జోకులు వేసుకుంటే, గలీజ్ మాటలు మాట్లాడుకొని, నవ్వుకుని, యూ కాంట్ డూ దాట్. తగవు. వై? బికాస్ యు ఆర్ ఏ హౌస్ ఆఫ్ గాడ్. యు ఆర్ క్యారింగ్ గాడ్. సి, దేవుడు వచ్చి నీతో మాట్లాడుతాన్నాడు. ఇదిగో ఆ ఇంట్లో ఇది జరుగుతుంది, ఆ వ్యక్తిలో ఇది ఉంది, నీకు వర్డ్ ఆఫ్ విజ్డమ్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడు. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే రేపు ఏం జరగబోతుందో తెలియజేయాలనేది కోరిక. అందుకే దానియేలుకి తెలియజేశాడు దేవుడు, మోషేకి తెలియజేశాడు, పౌలుకు తెలియజేశాడు. ఎక్కడ పోవాలో చెప్తున్నాడో. యూరోప్కి, ఆసియాకి వెళ్ళకండి, యూరోప్కి వెళ్ళండి. మీరు చూస్తే పిల్లరా, దుఃఖపరచద్దు. అర్థమైంది? ఈరోజు ఏం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు అనేది నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అని నేర్చుకున్నాం. చివరికి ముగించే ముందు దుఃఖపరచకండి. నువ్వు చేసే ప్రతి తప్పు వలన పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచబడతాడు. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సిరీస్ కాబట్టి రేపు వారం ఇంకా ముందుకు తీసుకెళ్దాం. సో నువ్వు ఏమై ఉన్నావో కూడా మర్చిపోకు. పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకుంటున్నాడు. నీకు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న రిలేషన్ మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. తండ్రి, మా ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. యొక్క పరిశుద్ధాత్మ విషయాన్ని మాకు మీరు బోధిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఎన్నో ముఖ్యమైన విషయాలు మేము విన్నాం. వీటిని మర్చిపోకుండా నిరంతరము స్మరిస్తూ జ్ఞాపకం పెట్టుకొని మేము ఎంత విలువైన వారమో చూసుకుంటున్నాం. నీతో నిండి ఉన్న మేము, నువ్వు ఎంత విలువైన వారుగా మమ్మల్ని మార్చావు. మిమ్మల్ని దుఃఖపరుచుకున్న పరిశుద్ధాం తండ్రి, నీ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకెళ్ళడానికి పౌలులాగా, అపోస్తులాగా, ఆది అపోస్తులాగా మేము ముందుకెళ్ళడానికి సాయం చేయమని కృతజ్ఞతలతో ఈ ప్రార్థన యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.